దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి ఒక మాట చదువుకొని తర్వాత ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ బైబిల్ తెరచి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను. చాలే. ప్రేమల మోహనంతుడా, పరిశుద్ధుడు తండ్రి, నీ ఆత్మ సహాయము చేత మాటలు బోధించండి. అల్పులను, అపాత్రులను, అయోగ్యులను తండ్రి, మేము మాట్లాడితే ఎవరికి తృప్తి, ఎవరికి సంతోషం, ఎవరికి సమాధానం? ప్రభువా, మీరు మాట్లాడినట్లయితే మరి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ఎంతో సంతోషము, సమాధానం కలుగుతుంది. కనుక మీ స్వరాన్ని మాకు వినిపించి, మీ మాటల్లోని ప్రతి భావాన్ని మాకు బోధించి నేర్పించి, అబ్రహాం పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నట్టుగా మీ వాక్యములు వ్రాసారు. మరి మేమే దేనికోసం ఎదురు చూస్తున్నాం, ఎలాగ ఎదురు చూస్తున్నాం, ఏ స్థితిలో ఎదురు చూస్తున్నాం, దేని కొరకు ఎదురు చూస్తున్నాం, జాగ్రత్తగా పరిశీలించుకున్న సహాయం చేసి కృప చూపమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, మీ అందరికీ నా వందనాలు. ఎందుకనగా నేనేనాడు ఇక్కడ మరి సంఘానికి రాలేదు. మరి మా సహోదరుడు నిత్యానందం కొడుకు యాసన్ ఉన్నాడు ఇక్కడ. మరి ఆయన అప్పుడప్పుడు అనేవాడు, జగ్గాయపేట వచ్చినప్పుడు మరి నేను సంఘాన్ని నడిపించాలా అంకులు, నేను వెళ్తాను. ఏందబ్బాయి నువ్వు వెళ్ళేది? సంఘాన్ని నడిపించేది కాదు, ఏం పరిస్థితి అంటే లేదు లేదు అని చెప్పేవాడు. సరే, సంతోషం చాలా. ఎందుకంటే ఈనాడు యవనస్తులు చాలామంది కూడా తల్లిదండ్రికి తలనొప్పిగా మారిపోయారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఉద్యోగాలు ఉన్నాయి, డబ్బు ఉంది, తల్లిదండ్రులు ఉద్యోగస్తులే, పిల్లలు ఉద్యోగస్తులే, అంతా బాగుంది. కానీ తలనొప్పి మాత్రం తగ్గడం లేదు. ఎందుకని? డబ్బు లేవా? డబ్బులున్నాయి. కారు లేవా? కారు ఉంది. మరి ఇంకేం తక్కువ? ఎంత తక్కువైనా ఎంత ఎక్కువైనా తలనొప్పి మాత్రం తగ్గదు. ఎందుకు తగ్గదు? ఎందుకు తగ్గదు? స్వేచ్ఛ. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ. నేను చెప్పిందే కరెక్ట్, నేను నడిచిందే బాట. భార్య ఏంటుంది, నేను చెప్పిన మాట వినడండి ఈ మనిషి. భర్త అంటాడు, వినదండి. ఎందుకు? నేను ఒక బోధనలో మేము ఒక ఇల్లు గృహప్రవేశానికి వెళ్ళాం, బోధన వెళ్ళాం. వెళ్తే అక్కడ ఒక ఆయన అంటున్నాడు, ఆయన భార్యకు బాగలేదని ఫోన్ చేశారు. అడుగుతుంటుంది, పోకూడదయ్యా అంటే, నా కొడుకున్నాడు, మా బంధువులు అంతా ఉన్నారు కదా అంటున్నాడు. అంటే ఏంటి? అది చెప్తే వినదండి. అరే, తగిన దానికి తగిన చికిత్స చేసుకొని తగిన తిండి తినంటే తినదు. ఎందుకు? ఎంతకాలం చెప్పిన ఎందు తన మాట తందే. టీ తాగమంటే షుగర్ ఉంది, బీపీ ఉంది, టీ తాగమంటే మాత్రం ఫుల్ తాగుద్ది. ఏంటుంది? ఇక నేను పోయి ఏం లాభం? ఏం చేయాలి? నేను పోయి కొడుకున్నాడు, వయసు ఉన్నది, బంధువులు ఉన్నారు, ఇంకెందుకేంది? కాబట్టి ప్రియ సంఘమా, ఈనాడు ఎన్ని ఉన్నా సమస్యలు తీరడం లేదు. ఎందుకు తీరలేదు? మీ మనసులో పెట్టుకునే ప్రశ్న, ఎందుకు తీరడం లేదు? యవన జీవితం సమస్య తీరిందా? పెళ్ళి అయింది, తీరిందా? పిల్లలు ఉన్నారు, తీరిందా? ఆస్తి ఉంది, తీరిందా? మరి దేనికి? ఎందుకు తీరదు అంటే బైబిల్ చెప్తుంది, అబ్రహాము. ఇప్పుడు నేను యేసయ్య నమ్ముకొని 52 సంవత్సరాలు సేవలోకి వచ్చి 33 సంవత్సరాల వయసులో సేవలోకి వచ్చాను, ఆయన పిలుపుని అందుకొని. ఇదే హైదరాబాద్ పట్టణంలో షాపూర్ నగర్ ఏరియాలో నేను ఉద్యోగం చేస్తున్నాను. ఆ టైంలో దేవుడు నన్ను సేవకులకు పిలిచాడు.
నాతో ఉన్న వాళ్ళు అన్నారు, బ్రదర్ ఇక్కడ బాగుంది, షాపూర్ నగర్ అన్నీ బాగుంది, ఇక్కడ కూడా గృహ కూడికలు చేసేవాడిని ముస్లింల ఇళ్ళల్లో. కానీ నా దేవుడు సేవకులకు పిలిచాను, వెళ్తాను, నేను ఉండనంటే వాళ్ళు చాలా బాధపడ్డారు. నేను సేవలోకి రాకముందు కాకతీయ సిమెంట్ ఫ్యాక్టరీ ఉద్యోగం చేస్తుండగా మరి మన సహోదరు నిత్యానందేం ఇంకా కొందరు కమోస్ రెడ్డిస్ ఇలాగూ ప్రభువును నమ్ముకున్నారు. 89 మరి నవంబరు లేక ఫిబ్రవరి 2వ తారీఖు దేవుడు తన స్వరంతో నన్ను సేవకులకు పిలిచాడు. ఏం మాట్లాడకుండా మరి 2 నెలలు ఉద్యోగం చేస్తే ఏదో బోనస్ వస్తుందని ఆశించి 2 నెలలు ఆగాను. చాలా నష్టపోయాను. నాకు ఇచ్చిన బోనస్ తీసుకొని వెనక జోవులు ఎన్నడూ పెట్టుకోను. వెనక జోవులు పెట్టుకొని కూర్చొని మాచర్ల వరకు వెళ్ళే వరకు ఈ డబ్బులు మరి ఎటు పోయినాయో ఏమైపోయినో నాకు తెలియదు. ఎందుకంటే నేను లేచి ఆడ కూర్చొని లేచి వెనక జోవులు చేపెట్టుకున్నాను. చూస్తే పెట్టిన డబ్బులు లేవు. ఎటు పోయినాయి అంటువరా? ఈ బోనస్ డబ్బుల కోసం 2 నెలలు సేవ ఎగ్గొట్టి నువ్వు ఇక్కడ పండుకున్నావా? నా డ్యూటీ ఎట్టుంది? తినడం పండుకోండి, ఇదే డ్యూటీ. ఎందుకున్నావు? నేను పిలిచాను కదా, నువ్వు వెళ్ళొచ్చు కదా ఇంటికి. కాదు ఆ బోనస్ తీసుకొని వెళ్తాను అంటే బోనస్ ఏమైంది? ఈ రోజు వరకు నా చేతిలో ఏ పైసా ఎక్కడ పెట్టిందో కూడా తెలుసు, కానీ ఈ బోనస్ ఏమైందో నాకు తెలియదు. అది ఎట్లా పోయింది? నాకే నేను చేయి పెడితే పన్నదా కింద? దానికే అదే బయటకు వచ్చి పన్నదా? ఏం పన్నదా నాకు తెలియదు. అలాగే దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చినప్పుడు మనం పోగొట్టుకుంటుంటాం. ఇప్పుడు నేను సేవ చేయబట్టి 1989 ఫిబ్రవరి 2వ తారీఖు పిలిస్తే ఆ రోజు నుంచి ఈరోజు 36 సంవత్సరాలు కావస్తుంది. ఆయన సేవలో ఏ సంస్థ లేక ఆదరణ లేకుండా, ఎవరు పరిస్థితి లేకుండా. ఇంకొక విషయం చెప్తాను మీకు. ఖండించేవారని గద్దించేవారని ఎవరు కూడా లెక్క చేయరు. ఎందుకు లెక్క చేయరు? ఘనపరచాలి. మేడం గారు ఎంత విశ్వాసం కలిగింది, అసలు దేవుని సేవకులంటే ఎంత ఘనపరుస్తుంది, ఎంత ఘనంగా చూస్తుంది అంటే ఇంకో గంట ఎక్కువ పడుద్ది. చికెన్ నిజమా కదా? నేను ఒక ఊరికి వెళ్ళాం, చింతమెల్లపాడని ఊరికి వెళ్తే అక్కడ మరియమ్మ నాకు నాటుకోడిని కోసింది. సరే బాగుంది. తింటుంటే మాతో ఉన్న సేవకుడు అన్నాడు, అసలు మరియక్క చేస్తేనే రుచి ఎక్కువ అన్నాడు. అన్నా వేసుకొని ఇంకొక గిన్నెడు తీసుకొచ్చింది కూర. ఆయన అన్నాడు మాతో, అప్పుడు నేను చిన్న వయసులేండి, బ్రదర్ చూడండి, చూడు ఆ మాట అన్నందుకు ఎప్పుడైనా మరియక్క చేస్తే బెస్ట్ అనేసరికి గిన్నె తోడుకొచ్చింది. ఎంత బాగుంది మాట. ఇప్పుడు ఏం చేయాలి? ఘనపరచాలి. బైబిల్ ఉందా మాట? ఘనపరచాలి ఉందమ్మా? నన్ను ఘనపరచము, నిన్ను ఘనపరుస్తా అన్నాడు. మరి ఆయన ఘనపరచనేమో లేదు, నోటికి రుచి లేదు. లోకాన్ని ఘనపరిస్తే డబల్ వస్తుంది. ఇప్పుడు సేవకుల బాధలు అలాగైపోయినాయి. కానీ ఏనాడు కూడా ఏనుకాడినవాడిని కాదు, 36 సంవత్సరాలు ఎక్కడ కూడా రాజీ పన్నవాడిని కాదు. ఎందుకంటే రాజీ పడకుండా ఉంటే దేవుడు తీసుకుంటాడు చర్య, రాజీ పడితే సంఘం తీసుకుంటుంది చర్య. కానీ ఈలియాకు ఎవరు సహకరించారు? దేవుడు అన్నాడు, ఏమన్నాడు?
కాకోలం ఏలియా, ఆహాబు చూడు, నాబోతును చంపాడు, ద్రాక్ష తోటలో ఉన్నాడు, నువ్వు వెళ్ళి హెచ్చరించన్నాడు. ఇప్పుడు రాజుని హెచ్చరించి ఎంత కష్టమమ్మా కాదా? కష్టం. రాత్రి మేము వస్తున్నాం బస్సులో, మా తమ్ముని కొడుకు ఇక్కడ పోలీస్, ఇద్దరు కొడుకులు ఎస్ఐ గారితో ఇచ్చి ఆ డ్రైవర్ను ఆ కండక్టర్తో మాట్లాడండి నేను నేనన్నాను, వద్దులేయా, మీ పోలీసు డిపార్ట్మెంట్ యొక్క బాహుబలం ఇలా మేము చూపిస్తే ఏమి లాభం, దేవుడు ఎట్లా నడిపిస్తే ఏమయ్యా డ్రైవర్, నువ్వు ఎల్బీ నగర్ దించవా లేకపోతే బిహెచ్ఎల్ దించవా? మా అల్లుడు అంటున్నాడు, బిహెచ్ఎల్ దిగు మామ, అక్కడ నేను కారు తీసుకొస్తా అన్నాడు. ఎల్బీ నగర్ దిగు నాయన, నేను కారు తీసుకొని వస్తానని వాడు అంటున్నాడు. ఏం చేయాలా? ఇది ఎల్బీ నగర్ వెళ్ళాలని అంటున్నాడు, ఇటు బిహెచ్ఎల్ వెళ్ళాలని అంటున్నాడు, మధ్యన ఎట్టు వెళ్తుంది? ఇది సుచిత్ర వెళ్తుందండి, ఏం చేయాలప్పా? అప్పుడు మా అల్లుడు వెంటనే యాసోనికి ఫోన్ చేసి, యాసోను పలకడం లేదు మామ, నువ్వు ఒకసారి ఫోన్ చేయి, నీ ఫోన్కి ఎత్తుతాడు, ఆ తర్వాత కనెక్షన్ చేసి మాట్లాడదామన్నాడు. సరే నాయన ఇచ్చాడు. వెంటనే యాసోని ఎత్తాడు. ఎత్తితే ఇది సుచిత్ర మీదకి వెళ్తుంది కాబట్టి, మేడ్చల్ మీదకి ఆ సుచిత్ర మీదకి వెళ్తుంది కాబట్టి యాసోనుకు దగ్గర నాకు దూరమే, సాంసోనుకు దూరమే అన్నాడు. అరే నీ చిత్తం ప్రభు అన్న. మరి ఏం చేశాను నేను? వర్షం పడుతుంది. ఎక్కడ? బోధనల బస్సు ఎక్కితే బోధన నుంచి కూడా ఆగింది కాదు వర్షం, నేరుగా సుచిత్ర కాడికి వచ్చి దిగారు, ఈడ వర్షం పడుతుంది. అప్పుడు ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు మనము పోలీసు యంత్రాంగం యొక్క బలం వద్దన్నానంటే, ప్రభువా ఈ రాత్రి నీ చిత్తం, నేను ఎక్కడ ఉండాలనో నీ చిత్తం. మేమేమనుకున్నాం, నిత్యానంద నేను కలిసి గతాదివారం మేము బోధనలో గృహప్రవేశం చేయాలని వెళ్తున్నాను, నువ్వు చూసుకో, ఆదివారం సంఘం అన్నా. సరే నువ్వు ఓకే అండి, నేను శనివారం నైట్ వస్తాను, నేను చూసుకుంటానండి, మీరు వెళ్ళి రండి, యాసన కాడికి కూడా వెళ్ళి రావాలి ఒకసారి అన్నా. మరి యాసన కాడికి వెళ్ళి రావాల్సిన మాట ఏమైంది? మరి మనుషుల బలం, అధికారుల బలం ఎప్పుడైతే వద్దనుకున్నామో, మేమనుకున్న మాట, దేవుని సందులో యాసోను చూడాలన్న మాట దేవుడు నెరవేర్చాడా లేదా? మా తమ్ముని కొడుకు పోలీసుగా ఉండి ఎస్ఐ గారి చేతికి ఫోన్ ఇచ్చి రికమెండేషన్, నీ ఎల్బీ నగర్ దించు, మామూలు బిహెచ్ఎల్ దించు. అది బిహెచ్ఎల్కి పోవడంలో బస్సు, అది బోధన్ టు ఒంగోలు వెళ్ళిపోతుంది. ఈ రెండు రికమెండేషన్ నాకు వద్దునైనా, ఆ దేవుడే రికమెండేషన్ చేస్తాడు ఎవరింటికి వెళ్ళాలో ఏ పరిస్థితి అని. అంటే నేరుగా తీసుకొచ్చి సుచిత్రాలు దిగాను. యాసోను వచ్చాడు, కారు తీసుకొని వీడికి తెచ్చాడు. అంటే ఆశ ఏంటంటే, మా వాళ్ళందరినీ ఇక్కడ చాలామంది బంధువులు ఉన్నారు, నేను గృహప్రవేశం చేసిన వాళ్ళు మా బంధువుల కోడలు ఇద్ది, మామ దేవుని సేవకునిగా నువ్వు వస్తే నాకు దేవుని కలుగుద్దని, భర్తలేడు కోట్లు అమీనగా చేస్తామే అంటే, ఒకసారి బంధువులు రౌండ్ కొట్టేసి వెళ్ళిపోదాం, అలా జీవితంలో వస్తాం, నాకు ఇప్పుడు 70 సంవత్సరాల వయసు అమ్మ, ఒకసారి చూద్దాం అనుకున్నాను. నేను వద్దన్నాను, మా పాస్టర్ గారిని వద్దన్నా, నువ్వు వదిలే ఇంటికాడ ఉండు, నీకు వాంతులు అవుతాయి అంటే, నేను కూడా చూడాలన్నది. చూడమ్మా ఇంకా చెప్పాను. రాత్రి వాంతులు అవుతుంది, ఇక నా మీద ఫైర్ అవుతుంది. మరి నువ్వు వస్తానన్నా, నువ్వు వద్దని చెప్పినగా నేను ఈ ఫైర్ అవుతున్నా, ఆమె నా మీద ఫైర్ అవుతుంది. నేనేం చెప్పినా నీకు? మీ తమ్ముడు వచ్చాడు, భర్తలు వండి పెడుతుంది, హాయిగా తిని మంచం మీద పండుకో, డబల్ కాట్ మంచమేన, ఇంట్లో పుట్టిన చెట్లు ఒరిజినల్ టేకుతో చేపించిన మంచాల మీద పరుపు మీద పండుకొని దొరుకుతుండు, నేను పోయేస్తా అన్నా. మరి ఇప్పుడు ఎందుకు వచ్చినావు? అందుకని వాంతులు అయితే నన్నేం చేయమన్నావు? ఇది వాదన బస్సు. ఆఖరు దేవుని చిత్త ప్రకారం మరి
సుచిత్ర తీసుకొచ్చాడు, యాసం రానే వచ్చాడు. ఇప్పుడు మీ మధ్య మరి అయ్యగారు కూడా నాకు సమయం ఇచ్చాడు. నాకు సమయం ఇవ్వలేదు, నేను ఎప్పుడు కూడా అనుకునేవాడిని కాదమ్మా. అక్కడ మా కోడలేమంటుంది, మామ మేము వెళ్ళేది బ్యాప్టిస్ట్ చర్చికి, అక్కడ పాస్టర్ గారిని సమయం ఇప్పిస్తాను, నువ్వు మాట్లాడనా. చూశాను. అది ఎందుకు అమ్మా, నేను ఒక రికార్డ్ మెషిన్ మీద చర్చిలో మాట్లాడాలని, ప్రార్థన జరపాలని, వాక్యం చెప్పాలని, ఇప్పుడు పాస్టర్ దానియల్ గారు వచ్చి వాక్యం చెప్తానండి, స్టేజీని అలంకరిస్తానంటే ఇట్లాంటి మాటలకి నాకు కుదరదు. నాకు చేసినంత పని ఉంది, కావలసినంత తిండి ఉంది, నాకు వద్దమ్మా, నేను వెళ్తున్నామని. సాయంత్రం చినుకులు పడుతున్నాయి, బ్యాగ్ తీసుకున్నాం, ఆటో రాలే, ఇక మేము గొనుగుతా ఉంది. ఈ వర్షానికి ఎటు పోతావు అంటుంది. వర్షమైన పిడుగులు పన్నా పర్వాలేదు, నడు ముందన్నాను. ఈ మాట అంటే ఏమంటారమ్మా మీరు సిస్టర్స్? ఊరుకుంటారా? ఇప్పుడిప్పుడే 40 ఏళ్ళైంది మా పెళ్ళి. ఈ మధ్య రాత్రి 12 గంటల వరకు ఆమె, నేను 9 గంటలకే పడుకుంటాను, ఆ 12 గంటల వరకు బైబిల్ చదువుతుంది. చాలా వరకు మారిపోయింది. నేను నడిచిందే నడక, నువ్వు నడిచిందే బాట అంటున్నది ఇప్పుడిప్పుడే. దాంట్లో ఊరుకుంటారా? అమ్మో, అంత సులభంగా లేదు పరిస్థితి. భార్యాభర్తలు ఇద్దరు క్షేమంగా వచ్చినట్టు హాయిగా కూర్చున్నట్టు ఉంటారు, కానీ మామూలు ఉందమ్మా అంటే మీ అన్నాన్ని మీరు బాధపడకండి సిస్టర్స్. అరే డ్యూటీకి పోవాలా, కానీ టిఫిన్ భోజనం క్యారేజ్ కట్టు అంటే నన్ను ఉడకమంటావా? దాంతోపాటు మరి నువ్వు ఆలస్యంగా పెట్టి నన్ను ఉడకమంటావా అంటే మరి డ్యూటీకి పోవాలంటే ఎంత దూరం పోవాలా? సిటీ బస్సు ఎప్పుడు ఎక్కాలా? బండి పోవాలంటే ఎంతసేపు పోవాలా? నన్ను ఉడకమంటావా? అరే బీరకాయ కోసి కూర ఉండంటే దాని గీరడమే అర్ధగంట. చాలామందికి సహోదరికి రాదు, అంటే మీరు బాధపడకండి మన ఎన్న మాట. బీరకాయ గీరుకొని రాని వాళ్ళు కూడా ఉండరు లేరా? అంటే మిమ్మల్ని అనలే, నేను చెప్తున్నా. మిమ్మల్ని అంటే మళ్ళీ మీ అందరికి బీరకాయ కూడా గీరుకొని రాదు. మా సహోదరులు మన సహోదరు వచ్చింది, అమ్మ కొంచెం బీరకాయ గీరమ్మంటే బీరకాయ గీర రావడంలే. అట్టగా తల్లి బీరకాయ గారి తిట్టా ఇట్లా తీసుకొని ఆ గీరే పరికరం తీసుకొని దానికి ఎక్కడ ఏలు పెట్టాలి, ఎలా గీరాలి, ఎట్టు గీరితే వస్తుంది పై తాట అడగండి మా పాస్టర్. అప్పుడు నేను దిగిరి చూపించాను. నిజమా కాదా? కాబట్టి లోకములు అందుకొని మోషకి ఏమిచ్చాడు? 40 సంవత్సరాల రాజకుమార్తె ఒడిలో పెరిగాడు. ఎట్టున్నాడు? ఒకని తనడానికి రెడీ, ఒకని చంపడానికి రెడీ. రాజకుమారుడు కదండి, రాజకుమార్తె కుమారుడు ఆయన, తిరుగులేదు. అయితే ఇలా ఉందని పని ఆఖరుకు ఏం మంచిదే మోషకు. ఐగుప్తుని చంపాడు, ఇశ్రాయేలుకు న్యాయం చేయాలనుకున్నాడు. కానీ నీ సొంత బుద్ధితో సొంత ఆలోచనతో నువ్వు వద్దురా అని 40 సంవత్సరాలు పోయాడు. ఇక గొర్రెలగాడానికి ఎన్ని సంవత్సరాలమ్మా? 40 సంవత్సరాలు ఫరో కుమార్తె ఒడిలో పెరిగాడు, కానీ బుద్ధి రాలే, దైవ చిత్తమేమో తెలియలే. 40 సంవత్సరాలు గొర్రెలు కాస్తే ఇప్పుడు అన్నాడు, మళ్ళీ ఇంకొక మాట చెప్పాడు, నోటి మాంద్యం కలిగిన అని ప్రభువా నేను రాలేని అంటున్నాడు అన్నాడు. లేదో నువ్వురా, నిన్ను నీళ్ళ బండి ఉంటే సచ్చటోనివి, నేను రాజకుమారు ఒడికి చేరిస్తే నువ్వు రానంటవా? ఇడుని చెప్పురా అన్నాడు. చెప్పులేడు ఇవ్వడం అంటే ఏంది? ఒక మాలేశాడు. మాది చాలా సిస్టమ్ లేండి, నిష్టగా ఉండాలా, 40 రోజులు బలిపీఠం పెట్టుకుంటాను, చెప్పులు దొడుకోకూడదు,
మరి చాలా నిశ్చయం తెల్లారుజాము 4 గంటలకి సన్నీళ్ళ స్నానం చేయాలా? నేను అన్నాను 7 నీళ్ళు పెట్టుకోకూడదా అన్నాను. ఎంత మాట అన్నారండి. నీటితో స్నానం చేయ గురువు గారు చెప్పారు. చెప్పులు వేసుకోకూడదు అన్నాడు. ఎందుకు వేసుకోకూడదు? అసలు ఎందుకు వేసుకోకూడదు చెప్పులంటే నీకు తెలుసా అన్నాను. ఇంకో మాట అన్నాను, నీకు పెళ్ళి అయిందా అన్నాను. అంటే అయిందండి అన్నాడు. ఎన్ని రోజులకు కాంట్రాక్ట్ అన్నాను. నాకెళ్ళి ఇట్లా ఏగా చూస్తున్నాం. ఏం మాట మాట్లాడుతున్నావు అండి మీరు? కాంట్రాక్ట్ ఏంది? పెళ్ళి అంటే జీవితకాలం. మరి భక్తి అంటే? పెళ్ళి అంటే జీవితకాలం అన్నావు, మంచిదే, నీ మాట నేను కాదన్నా. మరి భక్తి అంటే కాంట్రాక్టా? 40 రోజులేనా? 40 రోజులేనా కాంట్రాక్టు? తర్వాత దేవుడు వద్దా? ఎంత మోసమో చూడండి. అయితే ఇంకొక పాయింట్ మనకు నేను మెచ్చుకున్నాను. చెప్పులు లేకుండా చలికాలంలో ఎక్కడికి వెళ్ళినా చెప్పులు లేకుండా పోవాలి. ఎక్కడ రాసిండి అది? అది బైబిల్లో ఉంది. మోషే ఇది పరిశుద్ధ భూమి, చెప్పులుడు అంటే మానవ హస్తకృతమైనవి చెప్పులు. నీ సొంత అభిప్రాయాలు, నీ సొంత తలంపులు, నీ సొంత ఊహలు పక్కన పెట్టు. రా అన్న పాయింట్ వాళ్ళు కూడా పట్టుకున్నారు, బాగానే మంచిది. కానీ మిగతా విషయాలు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రత్యేకత లేకుంటే నువ్వు ఎంత భక్తి చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఏమేమి చేసినా, ఎంత సందాలు ఇచ్చినా దేవుని శక్తిని నువ్వు పొందలేవు. దేవుని కొరకు నీ జీవితాన్ని ఏం చేశాం? చాలా జాగ్రత్త. భక్తి బాగుంది, కానీ ఆ భక్తి సరిపోతుందా? భక్తిలో లోపాలు ఉన్నాయా? మోషకు భక్తి లేదా? ఐగుప్తుని చంపి దేవుని ప్రజలకు న్యాయం చేకూర్చాలని తల్లి బోధించిన బోధ రాజకుమార్తె ఒడిలో పెరిగినా కానీ మోషే మర్చిపోలేదు. ఈనాడు క్రైస్తవులు ఒక అబ్బాయి పాట పాడుతున్నాడు. నీవు చేసిన ఉపకారములకని మేం పాట పాడితే ఆ అబ్బాయి పాడుతున్నాడు, నీవు చేసిన ఉప్పు కార్యములకు అంటున్నాడు. నీవు చేసిన ఉపకారములకు అంటున్నాడు. ఇప్పుడు మా తమ్ముడు వరుస అయినవాడు అక్కడ వచ్చి ఎగిరి తన్నుడు అన్ని. రా మా అన్న నీవు చేసిన ఉపకారములకని పాట పాడితే నువ్వేం పాట పాడుతున్నావు? నువ్వు చేసిన ఉపకారములక ఇద్దరు నువ్వు చేసి పాడే. నేనంటాను వాడిని వాని పేరు నాగరాజు. రే నా పక్షంగా వానికి తినడం కరెక్ట్ బాగుంది ఉందిరా, నువ్వు మార మనసు పొందిరా అని. ఇదిగో అన్నావు, అదే నీకు వద్దన్నది. ఏదొద్దట? నా పక్షంగానేమో వాడిని తన్నిడు, మంచిదే, దేవుని పక్షంగా తన్నిడు. అంటే నువ్వెందుకు మారు మనసు పొందవరా అంటే అదే వచ్చింది. ఇలాంటి వాళ్ళు లేరా క్రైస్తవులు? నమ్మిన వారికంటే త్రాగుబూతులు ఎక్కువ విధేయతగా పనిచేస్తారు కాదా? రై పోయినడీలు ఎత్తుల ఇస్త్రాకులు వెంటనే క్షణాల మీదనే చేస్తారు. నమ్మిన వారు ఇలా చూస్తుంటారు, పైపించి మళ్ళా ఖర్చు జడ కదా. మేము ప్రభు నమ్ముకున్న కొత్తలో ఒక హెడ్ మాస్టర్ అమ్మ మా చర్చికి వచ్చి, ఆమె తమ్ముడు చనిపోయాడు టీబీ వ్యాధితో. నేను దేవన్న మేమిద్దరమే స్నానం చేపించి కొత్త బట్ట చుట్టి ఒంటెది బండి మీద పెట్టి సమాధి కట్టాము. ఆ సంఘస్థులంతా వచ్చి ఉద్యోగస్తులంతా ఒకరి మించి ఒకరు, అప్పుడు కరోనా లేదు, ఏమి లేదు, ఇటు చూస్తున్నారు. ఖర్చు లేని వాళ్ళు ఈ బైబుల్ ఏదో ఒకటి ఇటు పెట్టి చూస్తున్నారు. మాకు టీబీ రాలేదే, వచ్చిందా? నేను టీబీ వ్యాధిగా ఉన్నానమ్మా. ఇప్పుడు నా వయసులో 70 సంవత్సరాలు. ఇందాక బ్రదర్ ఎవరు నరేష్ ఎవరు కొంచెం పెయిన్ వస్తుంది అన్నారు. పెయిన్ వచ్చి నువ్వు కూర్చుంటే పెయిన్ రాక ఏమిదా, వెయిట్ పడుతుంది నీకు, పా ఫ్లాట్గా పైకి పోదాం పా అన్నా. ఫ్లాట్గా ముందు వెయిట్ తగ్గుద్ది, నొప్పి తగ్గుద్ది. నేను ఇద్దరం పైకి పోతే అంటే నా బ్రదర్ ఫ్లాట్ అయ్యాడు. ఇంకో బ్రదర్ వచ్చి వద్దు బ్రదర్ మీ ఇంటికాడ దించుతా అన్నాడు.
వెయిట్ తగ్గించాలి అవయవాల మీద. నీ ఇష్టం కాదు. నువ్వు ప్లాట్గా పోయిన ఈ ప్లాట్ అయిన తర్వాత నేను అడిగాను, ఏ బ్రదర్ ఎట్లుంది ప్లాట్ అయిన తర్వాత తగ్గిందేమన్నా నొప్పి అంటే, పర్లేదు. అలాగే బైబిల్ చెప్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. 36 సంవత్సరాల్లో మరి ఏలియా కదా, నాబోతు రక్తము ఎక్కడ కుక్కను నాకాయో నీ రక్తం కూడా అక్కడే నాకుందని ఒక రాజుతో చెప్పగలిగిన ధైర్యం ఏలియాకి ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? శపమన్నాడు దేవుడు. చెప్తే అన్నము లేదు, చెప్పకుంటే దేవుడు శాపం వస్తుంది. దేనికి పాడాలి? దేనికి లోబడాలి చెప్పండి? దేవుని మాటకి. మరి లోబడుతున్నా మీరంతా? మాంసం తెచ్చినాను ఆదివారం వండన్నాడు భర్త, మరి వండాలంటావా వద్దంటావా? వండుకుంటే ఆయన పోడు, వండితే ఈయన పోడు, ఏసయ్య పోడు. ఎలా? మా చర్చిలో ఒక అమ్మాయి నయ్యమని ఇప్పుడు అడిగినా సరే అందవు మాంసం తెచ్చినాడు అందుకని లేట్ అవుతుందని నేను అన్నాను. తెచ్చిన మాంసం కంపలమై చూసుకుందామే కథ అన్నాను. ముట్టి మాటలు. తీరా 11 గంటలప్పుడు అప్పుడు బ్యాగు తగిలించుకొని వస్తుంది. నువ్వు తెచ్చినట్టే కప్పలు పోతే పాపం ఇప్పుడు అతని ప్రార్థనకు వస్తున్నాడు. మనము చెప్పిందే కాదు, మనం చేసిందే కాదు. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనము తప్పు మనలో పెట్టుకొని మాంసం తెచ్చుండు, ఆయన ఇది చేసిండు, ఈయన ఇది చేసిండు. ఏంది చేసేది? ఏనమ్మా చేసింది? అందుకని బైబిల్ చెప్తుంది, నీవు లోకములో సేవకుడుగా ఏలియా ధైర్యముగా ఆవు రాజుతో మాట్లాడు. ముఖ్యమంత్రిని మాట్లాడగలమమ్మా? రేవరెంట్ దేవుడు మాట్లాడే శక్తి సేవకులకు ఉందా? ఆయన చుట్టూ పోలీసు బందోబస్తు ఉంది. మాట్లాడితే కొడతారు, లాట్కరదు. అవసరం కదా. మరి ఇప్పుడు కంటే రూల్స్ అప్పుడే కఠినం కాదా? రాజును దేవుని తిట్టాడని కదా. నాబోతును అబద్ధ సాక్షులు మళ్ళీ పైపించి ఏం చేశారు? ఉపవాస ప్రార్థన ఉంటుంది అంటే ఇప్పుడు చెప్పడానికి ఉపవాస ప్రార్థన చేసినావా? అబద్ధ సాక్షులు పెట్టడం ఉపవాస ప్రార్థన చేస్తావా? ఈనాడు ఎంతమంది ప్రార్థన ఉపవాస ప్రార్థనే, కానీ పెట్టిన దేనికి? అబద్ధ సాక్షుల కోసం. నీతిమంతుడైన నాబోతును చంపడు. నాబోతుంటే ఫలం. అందుకని క్రైస్తవులకు చాలా మందికి ఫలాలు ఎగిరిపోతుంది. ప్రార్థన ప్రార్థన. ప్రియ సంఘమా, ఏలియా వలె ధైర్యం వహించు సేవకుడా, విశ్వాసి. ఒక సేవకుడే కాదమ్మా, మీరంతా కూడా సేవకులే. చాలామంది అనుకుంటారు, మా సేవకుడు నాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన ఏదో వాక్యం చెప్తాడు, ఆయన ఆత్మలకు ప్రయోజనకరం. ఇంకొక విషయం చెప్తున్నా, ఎంతకాలం ప్రభు రాకడ సమయంలో ప్రతి ఒక్కరూ సేవకులే. ప్రతి ఒక్కరూ సేవకులే. ఎట్లా సేవకులు? నిన్న బోధన వెళ్తా ఉంటే నిజామాబాద్ వెళ్ళి బోధన బస్సు ఎక్కాం. నా దగ్గర ఒక అబ్బాయి కూర్చున్నాడు, బొట్టు పెట్టినాడు, ఏదో అవి ఉంటాయి కదమ్మా కాయలు, ఆ దండ వేసాడు. ఆ దండ తీసేలా నాకు చూపిస్తున్నాడు. మా గురువు గారు చెప్పారండి, ఈ దండ మాత్రం ఎప్పుడు తీయగాకు, లోపల వేసుకోది, బొట్టు మాత్రం కరెక్ట్గా పెట్టు, ఇదే భగవంతుడు అన్నాడంట. నేనన్నాను, సరే ఏ చేసిన నాకు వదిలే ఇదంతా, నువ్వు నా కాడ ఇప్పుడు కూర్చున్నావు కాబట్టి యేసు ప్రభువును నువ్వు క్షమించి ఈ లోకం నడిపించని 3 మాటలు చెప్పు. నీ భార్యతో చెప్పొద్దు, మళ్ళీ నువ్వు చెప్పేవట్లా నువ్వు యేసు ప్రభు మతంలో చేరినావంటది అన్నాను. సర్లేండి, ఎవరు చెప్పొద్దు, పిల్లలు చెప్పొద్దు, నీ కులస్తులు చెప్పొద్దు, నీ భార్య చెప్పొద్దు,
చెప్పినావు అనుకో, చేసిన వచనం చేరిన వాటి ఎవడు చెప్పాడా నీకు? లేనిపోయింది ఎందుకు? నువ్వు ప్రార్థన చేస్తుండగా ఏమవుతారు? నీ ప్రార్థన విన్న దేవుడు నీ భార్య మనసు మారుస్తాడు. అర్థమైందా? నువ్వు ఇప్పుడే చెప్పినావు అనుకో, నువ్వు మతంలో చేరింది కాక నన్ను మతంలో చేరమంటవా, వదిలేనాడా అంటుంది. నా దగ్గర ప్రభు నమ్ముకున్నాడు. నేను సేవకు రాకముందు కమ్మోల, ఆయనకు 2,10,000 జీతం. అయితే ఆయన అన్నాడు, భార్య స్నానం చేసి హిందూ సాంప్రదాయకంగా స్నానం చేసిన తర్వాత అప్పుడు కదా దేవుని కాడికి కొంచెం మొక్కుడేది. ఈ నిలబడి మొక్కోకుండా మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు. భార్య వచ్చి 2 చేతులు పట్టుకుని పైకి ఎత్తింది, ఎత్తుతున్నాడు. రోజు ఏం ప్రార్థన, దేవునికి మొక్కోవడం, నువ్వు చక్కగా నిలబడి దేవుని మొక్కోరాదా, పటం కాడికి పోయి అన్నదంట. సరే, అత్త గొడవలకి తాగాదం అన్నది. రెండవది, బాప్సం తీసుకొని ఆయన అన్నాడు, ఏం దానిల గారు, అప్పుడు నేను సేవకుని కాదు కదా, దానిల గారు మీ మతంలో చేరితే నీళ్ళడు మునగాల కదా అన్నాడు. నేనన్నాను, ఎవడై నీకు చెప్పింది? నీళ్ళడు మునగమని నేను చెప్పినా? ఎవడు నీకు చెప్పింది? ఈశ్వరుని నమ్ముకొని ప్రార్థన చేసుకున్నాను అంటే బట్టలు పెట్టుకొని అది బాప్సం తీసుకొని వెళ్తున్నానంట. నువ్వు వచ్చే వరకు శవాన్ని చూస్తావు. ఇదిగో నువ్వు బాప్సానికి పోతున్నావు, బట్టలు పెట్టుకున్నావు, నువ్వు వచ్చే వరకే ఆ శవాన్ని చూస్తావు అన్నదంట భార్య. సరే, బాప్సం తీసుకొచ్చాడు. అత్తమ కోడలికి కుదరక వాళ్ళు ఏం చేశారంటే, ఇక మీ అమ్మకు నాకు కుదరదు, నాకేదైనా పుస్తకం అంటే నేను మా ఊరు వెళ్తున్నాను అందంట. నాకాడ ఏమి లేదు, బైబిల్ తప్ప, చిన్న బైబిలు, ఇది తీసుకొని పో అన్నాడంట భర్త. ఇచ్చిండు. 4 రోజులు పుట్టినరోజు చదువుకొని మారు మనసు పొంది వచ్చింది. ఇప్పుడు ఆమె సండే స్కూల్ టీచర్. కమ్మోలండి చూసా. ఒకవేళ నేను ముందే నీళ్ళలో మునగాలంటే ఏమంటాడు? అవతల ఈ మతం అంటాడు. మరి రోజు నీళ్ళలో మునుగుతున్నావుగా, అది పెట్టలేదు. కాబట్టి చాలా లాజిక్. ఇప్పుడు భార్య భర్తలు, పిల్లలు ప్రభు నమ్ముకొని, అల్లుడు సౌత్ ఆఫ్రికాలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. మరి ఆయనకి 2 పిల్లలు. మామ కంటే అల్లుళ్ళు భక్తిపరులు అయ్యారు. మామ కంటే అల్లుళ్ళు, బిడ్డల కంటే, భార్యల కంటే భర్తలు అందగాళ్ళు. ఎవరు చెప్పారు? ఒక బిడ్డ పూనాలో ఉన్నారు ఇప్పుడు. అల్లుడు మహా భక్తి కలిగిన వాడు, అందగాడు, హైట్ పర్సన్. ఆయన బిడ్డలు నల్లగుంటారు. ఎలా ఇచ్చాడు? నేను అదే చెప్పాను మొన్న వస్తే, మా జగ్గయ్య బిడ్డ పక్కనే గోపినింపాలమని ఆ ఊర్లో, ఆ బిడ్డకు 3 ఎకరాలు, ఈ బిడ్డకు 3 ఎకరాలు ఇచ్చాడు. అయ్యా, ఈ ఎకరాల కింద నా బిడ్డ చూస్తలే, మంచంలో చూస్తుందిలే, ఇవన్నీ నీకెందుకు? ఇవన్నీ ఆ చూసే దేవుడు చూస్తాడు. ముందు దేవుని పని, వ్యక్తిగతమైన సేవ చేయి, రిటైర్డ్ అయ్యావు కదా, విజయవాడ గుంటుపల్లి దగ్గర అపార్ట్మెంట్ కొనుక్కొని అంటున్నాడు. ప్రియ సంగమా, ఈనాడు చాలా మంది కూడా ఎవరి మీద ఆధారపడుతున్నారు? మనుషులు అంటే ఎవరు? కొడుకులు, బిడ్డలు. నాకు ఆస్తి లేదా? నా కొడుకు పెట్టకపోతే మనిషిని పెట్టుకుంటా. ఓ బిడ్డ కమ్మోల అమెరికాలో ఉన్నారు. ఉండి తల్లి పూజ, అమ్మా మీ నాయనకు బాగలేదు, తొందరగా రారా అంటే, ఎందుకే ఎన్నిసార్లు రావాలా అంటే, ఒకసారి ప్రాణం ఇద్దరు వస్తానని. ఇప్పుడు రారా? పిల్లలు చదువుకుంటున్నారు, ఎన్నిసార్లు రమ్మంటావు? ఒకసారే ప్రాణం అయిన తర్వాత ప్రాణం చేయి, వచ్చి సమాధి చేసి కాల్ చేసి వస్తా. ఎవరు బిడ్డ? ఎవరమ్మా? ఆస్తి లేదా? వాళ్ళ ఇంటికి పెట్టిన దర్వాజలు ఎలా చేయమను నేను అటువంటి దర్వాజలు పెట్టారు. టేకు, ఒరిజినల్ టేకుతో ఉంది ఆస్తి. తల్లిదండ్రులు ఇద్దరు, ఆయన మంచి ఆఫీసరు, తల్లి హెడ్ మాస్టరు. ప్రయోజనం? 2 బిడ్డలే, ప్రయోజనం. కానీ ఎందుకంటే ఆస్తులపై, కొడుకులపై, బిడ్డలపై మనసు కాదు.
ఈ లోకమునికి పంపించాడు, ఈ తోటలో పని చేయమన్నాడు. ఈ తోటలో కూలి ఏంటి అంటే భర్తతో సంతోషం, భార్యతో సంతోషం, పిల్లలతో సంతోషం. ఇక పద చేలు నుంచి బయటికి రా, కూలి తీసుకోనా ఎలా అంటున్నాడు. అంతేగాని ఈ తోటే నాది. చాలామంది వయసు తగ్గిన తర్వాత ఒకరితో ఒకరు అంటుంటా, ముసలంతా కూడి, అన్నా ఎంత కష్టపడి పెంచాను, ఎంత కష్టపడి డ్యూటీ చేశాను, ఈ రోజున వాడు ఏమంటున్నాడు వింటున్నావా కదా నువ్వు పక్కనే. ఈ పంచాయతీలు ఎక్కువైనాయి. ఎంత కష్టపడినా నా బిడ్డకు మంచి అల్లుడు రావాలని, మంచిగా చూసుకోవాలని, ఉద్యోగస్తు రావాలని ఎంత కష్టపడి ఎంత డబ్బు ఇచ్చి చేశానో మాట వింటుందా? వినటం. నేను చాలా మంది సువార్త చెప్తే ఇదే చెప్తాను, నాకు ఆస్తుందిలే, నా పేరు మీద నా పిల్లలు ఉన్నారు అనుకోవద్దు. అలా అనుకున్నావంటే వచ్చినట్టు దరిద్రం నీకు. వాళ్ళు నీ పిల్లలు కాదు, దేవుని సృష్టి. ఈనాడు పిల్లలు లేని వారు ఎంతో బాధపడుతున్నారు. అయ్యో నాకు పిల్లలు లేరే అంటున్నారు. మరి నీకెందుకు ఇచ్చినట్టు? ఎందుకు ఇచ్చాడమ్మా? నీ పిల్లలు కాదు వాళ్ళు. దేవుడు తన మహిమ కొరకు నీ గర్భోద్వారాలను బయటికి తీశాడు తప్ప వాళ్ళు నీ పిల్లలు ఎందుకైంది? నీ పిల్లలైతే మరి నీకాడ ఉండదా? అమ్మా పెళ్ళి వద్దులే, నన్ను ఏదో సమాధి చేర్చంటే వినుతుందా? ఈరోజు ఆడపిల్లలు గేట్ ఎగురు దూకుతున్నారు. పూర్తి వివరాలు ఏమంటారా? ఎందుకని? ఇదివరకు ఆడపిల్లలు అంటే పాపం మౌనంగా ఉంటారనుకున్నారు, మగపిల్లలు భయపడుతున్నారు, ఆడపిల్లలు గేట్లు దూకుతున్నారు. ఎందుకని? ఒక తల్లి దగ్గరికి వచ్చి ఏడుస్తోంది కంసులో. అయ్యగారు, మేనత్త కొడుకుంటే నేను గేటుకు తాళం వేసినాను, అది ఎట్లు బయట గొల్లెం పెట్టలేదు, పనుకొన్నదిని మేము భార్య భర్తలు యువతల గదిలో పండుకున్నాం. ఎప్పుడు గడ తీసుకున్నదో పోయి గేటు ఎగురు దూకి మేనత్త కొడుకు కాడికి వెళ్ళిపోయింది. సమాజంలో నాకింత పరువు నష్టం చేస్తావని తండ్రి ఊరేసుకొని సచ్చి. ఎంత అందగాలంటే ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళు ఎవరం లేము, అంత అందం ఆ భార్య భర్తల అందం. అంత హైట్ పర్సన్, అందములో కానీ కులములో కానీ సరిపోలం. కానీ ఆ అమ్మాయి వచ్చి అంటుంది, పాస్టర్ గారు నేను కూడా తలకి గోడకేసి గుద్దుకున్నాను, మా ఆయన చచ్చిపోయాడు, నేను కూడా ఎందుకు భూమి మీద అనుకున్నాను. కానీ ఎంత కొట్టుకున్న ప్రాణం పడింది. కానీ ఇదంతా వాసింది చూడని చూపిస్తుంది. అమ్మా సరే గురించి ఏం చేశానండి? మరి మా ఆయన చనిపోయాడు అది చెప్తేనక గోడ దూకి గేటు దూకిపోయింది. లేరా ఒకరు పెళ్లి కాని వాళ్ళు ఉంటే జాగ్రత్త అమ్మా, నేనని బాధపడకండి. జరిగిన సంగతి చెప్తున్నాను, కొత్తవి కాదు. మీకు పూర్తి ఫుల్ డేటా రుజువులు అన్నీ చూపిస్తాను. నేను ఛార్జీ పెడతాను హైదరాబాద్ నుంచి, నువ్వు చూపించి పంపిస్తాను రుజువులతో సహా. ఉట్టి మాటకు కాకబులుగా నేను చెప్పేది. ఆమె ఏడుస్తా, చూడు పాస్టర్ గారు తల ఎట్లా వాసిపోయిందో. సరే ఆ దశ వచ్చింది, ఏడు దూకి. మా ఆయన ఎందుకు కావాలి? భార్యకు చెప్పకుండా ఊరేసుకుని సమాజంలో ఇంత పరాభవం చేస్తుంది. అది నా బిడ్డ అయిండు కూడా, నేను నాకు వద్దు ఈ జీవితం అని ఊరేసుకొని చచ్చిపోయాడు. ఆ శవాన్ని చూసి వాడికి నా కాడికి వచ్చి చెప్తుండే, వద్దమ్మా బాధపడకాకు, ఏసై నమ్ముకు, మారు మనసు పొందు. ఈ భర్త ఎవడు, ఈ భార్య ఎవరు? ఇది లోకంలో, ఈ తోటలో పని చేయాలంతే. భర్త సంసారం చేయాలి, పెళ్ళయింది, సంసారం చేయడం ఊరుకుంటారా పెద్ద మనుషులు? తిరుగుతాడు అమ్మగారిని, అమ్మా మీ ఆయన ప్రేమతో చూసుకుంటున్నాడా? ప్రేమ చూసుకుంటున్నాడా? చూసుకోవాలి మరి, పెళ్ళయిందిగా. కుదిరినా కుదరకుండా, మనసు కుదిరినా కుదరకుండా పెళ్ళింది కాబట్టి సమాజంలో చూసుకోవాల్సింది. ఒకవేళ ప్రేమిస్తే తప్పు, కానీ పెళ్ళైతే మన పేపర్లు ఇచ్చాడు, పెళ్ళయిందంట, ఆ గదిలోకి పోయి కత్తులతో పుడుచుకొని తెచ్చారు. మీరు కూడా పేపర్ చూసుకుంటారు. మరి ఇదేం పెళ్ళి? ఇప్పుడు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు, అయిపోయింది. ఆ గదిలోకి పోయి కత్తులతో పుడుచుకొని సావడం ఏంది? పేపర్లు వేస్తున్నాడమ్మా, నాకు రోజు పేపర్ చూస్తుంటాను, చూసారా? కాబట్టి
చాలా జాగ్రత్తగా ఉండండి. యేసయ్య ప్రేమను పొందుకోండి. మంచి భర్తని ఇస్తాడు, మంచి భార్యని ఇస్తాడు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, ముత్యము కంటే. నేను కూడా 25 సంవత్సరాల వరకు, ఆ తర్వాత మా పాస్టమ్మ గారి వాళ్ళు వచ్చారు, 9 మంది పెద్ద మనుషులు. మా అమ్మ అంటుంది, ఒరేయ్ మేము చచ్చిపోతే పక్షం అయితే నువ్వు పెళ్ళొద్దు అంటున్నావు, నేనెవడు చూస్తాడు? 9 మంది వెనుక పంపించిన తర్వాత ప్రార్థన చేసి చాలామంది వచ్చారు. అయితే ఆ తర్వాత నేను ఉత్తరం రాశాను వాళ్ళకు, మీ ఇష్టమైతే రండి అన్నాను, దేవుని చిత్తం అని. మా మామ వచ్చి అంటున్నాడు, నేను టైలర్ పని చేస్తున్నాను, పక్కన కూర్చొని చూస్తున్నాడు. అకెళ్ళి ఈ టైలర్ పని చేసి నీ బిడ్డను బతికిస్తాను అనుకోవద్దు, నాకు వ్యవసాయం మాత్రం వచ్చు అని అంటాడమ్మా. మా వాడు ఎంకామ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, గుర్తదే. ఆ సబ్జెక్టుకు పేలేండు, సబ్జెక్టు పేరు నేను తీసుకుంటారమ్మా. నా మాటలు కొంచెం తేడా ఉన్నాయి. ఈ హైదరాబాద్ మాట కొంచెం ఉర్దూ కలుస్తుంది కాబట్టి నా మాటలు కొంచెం తేడా కూడా మీరు గమనించవచ్చు. మా ఊర్లో మా సంఘానికి వచ్చే వాళ్ళ అక్క కూతుర్ను బీటెక్ సబ్జెక్టు పోయినోడికి ఇచ్చారు. అది కూడా రోజు మీకు క్లియర్ చెప్తాను. ఇస్తే కొడుకు పుట్టాడు, కొడుకు ఇంత ఎత్తున్నాడు, తల్లి కాడికి వస్తున్నాడు, తల్లి కాడికి తిరుగుతున్నాడు, వీళ్ళిద్దరికి మాత్రం సమాధానం లేదు. ఇప్పుడు ఒంటరిగా పాప ఏదో స్కూల్లో 2 మాటలు చెప్పుకొని బతుకుతున్న అమ్మాయి, మా సంఘంలోని మరియమ్మ అని వాళ్ళ అక్క కూతురు. ఆ అమ్మాయి సబ్జెక్ట్ పోయినాడు, ఏం సాగుతాడు, ఏం పోషిస్తాడు? జాగ్రత్తగా ఉండండి. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, ఈనాడు యవనస్తులు మోసపోతున్నాడు. నేను కూడా మోసపోకుండా దేవుడు నన్ను 28 సంవత్సరాల వయసు వచ్చేసింది, అప్పుడు పిలిచాను, వచ్చాడు, చూశాడు. ఎందుకంత పట్టు అంటే ఆయనకి ఎందుకు మా మామకు అంత పట్టు వచ్చిందంటే, ఒక ముస్లిం అతని మేము మా మొదటి వృత్తి ఏమిటంటే వ్యవసాయంలో బెల్లం తయారు చేయడం మా వృత్తి. మొదటి మా తండ్రుల కాలం నుంచి బెల్లం చేయడం అంటే మామూలు కాదు, చాలా కష్టం. నూగు చాలా బాధలు ఉంటాయి దాంట్లో. మాతో కలిసి భాగం చేసి ఆ సాయిబు గారు చెప్పాడంట, బా దానియేలుకు నీ బిడ్డని ఇస్తే నువ్వు ఖైమాత్ పరలోకం చేరినట్టే అని చెప్పి, నీకు ఆ మాటకు తీసుకున్నాడు చూడు. నాకేం ఉద్యోగమా, పెద్ద చదువా, ఆస్తిపాస్తులా, ఆ కాదు కాదు, నేను ఇవ్వాలనుకున్నా. మా అమ్మ మా నాయన అంటున్నారు, ఒరేయ్ మా అమ్మ దుమ్మెత్తిపోసింది, ఒరే నీ నాశనం గాను, నీ చచ్చిపోయిన తర్వాత ఫలాని దేవమ్మ కన్న కొడుకు ఈ రకంగా చేసిన చూడు, పెళ్లి చేయకోవాలి, వెళ్ళిపోయినారు, వీడు చూడు ఎట్టయిండు అని నలుగురు వస్తారా మమ్మల్ని. ఈ అమ్మాయి అందం తగ్గిందా? ఏం తగ్గింది, నువ్వు ఎందుకు వద్దన్నావు అంట. 9 మంది పేద మనుషులు వెళ్ళిపోయారు. మళ్ళా రాశాను, వచ్చిండు, అయ్యా నా ఇంటి ముందు పెళ్లి చేస్తానంటే మీ నాయన ఒప్పుకోడు, మీ ఇంటి ముందు చేసుకోండి. ఏమేమంటారు అన్నదమ్ములు అన్నారు, ఏముద్దులే ఒక 2000 ఇయ్యా, 2000 ఎవడన్నా కట్నం తీసుకుంటాడు. 40 ఏళ్ళ కిందటి సంగతి నేను చెప్పేది. ఈనాడు ఎవరు అంటున్నారు, ఇంత పోరాటం, ఇంత ఆరాటమా? జాగ్రత్తగా ఉండండి యవ్వన బిడ్డలారా. ఎందుకంటే దేవుని కొరకు మనం నిరీక్షిస్తే చాలా మంచి భార్యని ఇస్తాడు, చాలా మంచి భర్తని ఇస్తాడు. మీ జీవితం సఫలీకృతమవుతుంది. ప్రభువునందుంటారు, ఈ తోటలో పనిచేస్తారు, సంతోషంగా జీవిస్తారు. ఆ తర్వాత ప్రభువునందు చెందిన తర్వాత ప్రభు దగ్గర చాలా జాగ్రత్తగా. అది నా పెళ్లి సంగతి, నా సేవా సంగతి. ఎందుకు చెప్తాను ఈ మాటలంటే, ఈనాడు చాలామంది కూడా ఈ హైదరాబాద్ పట్టణంలో కొంతమంది పాస్టర్లు ఈ బస్ షెల్టర్లు ఉంటున్నాయి కదమ్మా, అక్కడక్కడ చదవడానికి వెళ్తే విద్యార్థులు నిలబడుతుంటారు కదా, ఆ షెల్టర్ల దగ్గరికి వెళ్ళి అక్కడ పాస్టర్ గారు పోయి, అమ్మా రాత్రి దర్శనంలో చూపించాడమ్మా నిన్ను, ఫలానా అబ్బాయి నువ్వు చేసుకుంటే బాగుండదు, నువ్వు చెప్పాడు. ఎందుకంటే వీళ్ళు ఉద్యోగాలు చేస్తుండ్రు. ఫలానా అబ్బాయి నువ్వు చేసుకుంటే నీకు మంచి
భవిష్యత్తు ఉంటుందమ్మా అని చెప్తారండి. ఇక ఆమె కాడ ఈయన కాడ డబ్బులు కొట్టుకో. ఇదే పనండి ఆ పాస్టర్లు కొంతమంది. రాత్రి దర్శనం చూపించాడు క్లీన్గా. నిన్ను చూపించా నాకేం తెలుసామా, నీ ముఖం తెలుసా నాకు? కానీ రాత్రి చూపించాడు. ఆ బస్ సెంటర్ కాడ చెప్తుంటే యవనస్తులకి ఏం పడుతుంది, ఓహో అట్లా దేవుడు చూపించాడు దర్శనం అని ఈ పిచ్చి లోకంలో పడిన వీళ్ళు. ఇలాగ చాలామంది పాస్టర్లు కూడా బతుకుతున్నారని నేను వింటున్నాను. ప్రియ సంఘమా, చాలా జాగ్రత్తగా ఉండండి. నేను 16 సంవత్సరాలు యేసయ్య నమ్ముకున్న 1972 డిసెంబర్ 14వ తారీఖు, నవంబరు 11వ తారీఖు బాప్సం తీసుకున్నాం దొంగతనంగా. అదేంటి పాస్టర్ గారు దొంగతనం బాప్సం తీసుకోవడం ఏంది అని మీరు అనొచ్చు. ఎందుకంటే ప్రార్థనకు పోతే మా నాయనకి గిట్టదు. ఆదివారం ప్రార్థనకు బయలుదేరుతుంటే యుద్ధము వేయింది మా ఇల్లంతా. ఆడ ఊరికాడ ఎవరు లేరు, ఈ తోటకాడ చెరుకు తోటకాడ ఎవరు లేరు. నువ్వు ప్రార్థనలు పట్టినాయి, భక్తి పట్టినాయని ఇక మా నాయన శ్లోకాలు, పాత శ్లోకాలు వదులుతాడని వదిలేసరికి మా అమ్మ దొంగతనంగా, నేను దొంగతనంగా పరారు ప్రార్థనకు. 12 సంవత్సరాలు చర్చిలో సాపలు వేయడం నేనే, ఉడసడం నేనే, పిలవడం నేనే. ఉన్నారు ఎవరైనా ఇలాంటి పరిచయం చేసేవాళ్ళు? మేము వచ్చి కూర్చునేవరిగా కష్టమైతే ఇంకా పరిచయం ఎప్పుడు? కొంతమంది బైబిల్ చదవమంటే కూడా చదవదు. అది పాట పాడితే ఏమో జిల్లా ఆఫీసర్ అయినా కానీ కాసేపు నిలబడడం ఆయన అంటే నిలబడతాడు. ఇప్పుడు యవనస్తులు నిలబడటం లేదు. ఎవరికి పెట్టిందంటే ఆడ యాసన అట్టు వాళ్ళకి పట్టింది, నన్ను తప్ప ఏం లేదు. కాబట్టి ప్రియ సంఘమా, నా సాక్ష్యం ఇది. 12 సంవత్సరాలు నా డ్యూటీ ఏంది అంటే మా పాస్టర్ గారు హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఆయన సేవ చేస్తాడు. అప్పుడప్పుడు అన్న అంటాడు, మీటింగులు పెట్టినప్పుడు దానియాలు కొంచెం పోయి అనౌన్స్మెంట్ చేయి, నాకు స్వరం దెబ్బతింటే నాకు సిగ్గు, నేను చెప్పలేండి అంటే ఏమయ్యా నాకు వెళ్ళి కోపంగా చూసి, అరే నా స్వరం దెబ్బతిని నువ్వు అనౌన్స్మెంట్ చేయి, ప్రార్థన చేయి అంటే స్టేజ్ ఎక్కాలంటే నాకు సిగ్గు, గడగడ చెమటలు వస్తాయి నాకు. ఆయన అటువంటి స్థితిలో కూడా దేవుడిని కాపాడి ఆయన సేవకునిగా పిలిచి ఉద్యోగం చేస్తూనే నేను అనేక ఆత్మలు సంపాదించాను. ఆ తర్వాత దేవుడు సేవకునికి పిలిచి ఆత్మల చేతికి అప్పగించాడు. నేను మా కోడలంటుంది, మామ నేను బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ గారికి చెప్తాను, మీరు వాక్యం చెబుతానండి. నాకు వద్దమ్మ, నీ రికమెండేషన్ వద్దు, ఆడ చెప్పవద్దు, నేను వెళ్తున్నాను ఇక బోధనలు బస్సు ఎక్కి అని వచ్చేసాను. చూసారా ఎవరు రికమెండేషన్ ఉండేది? పౌలు గారికి ఎవరు రికమెండేషన్ ఉందమ్మా? పేతురు యోహానులు ఏమన్నా బలపరిచారా? అందుకని పౌలు గారు అంటాడు కదా, ఆ దేవుడు నన్ను డైరెక్ట్ పిలిచాడు, తన ఆత్మ నన్ను హెచ్చరించింది, తిప్పికొట్టాడు. అంతేగాని ఎవరు నాకు సహాయం చేసిన వాళ్ళు? అందుకని మహా కష్టములు, మహారోధనముతో, కన్నీళ్లతో పౌలు గారు కష్టపడి ఈనాడు ఈ వాక్య సత్యాన్ని, ఈ అనాథని నాకు మీ అందరికీ దేవుడిచ్చాడు కదా. ఆనాడు ఎన్ని కష్టాలున్నాయి. ఈనాడు ప్రార్థనకు వచ్చి ప్రశాంతంగా కూర్చొని విని పొమ్మంట కూడా ఎంతో నీరసం. ప్రార్థనలో వాక్యం వినడానికి ఇక్కడ జలబెట్టినట్టు, ఆ కళ్ళు మట్టినట్టు ఎన్నో కథలు నడుస్తున్నాయి. అదే టీవీ పెట్టాడా, డీజీ సౌండ్ పెట్టు, డ్యాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు ఉచితంగా వచ్చి. మీరా ఏమ్మా డీజే సౌండ్ పెట్టి ఇప్పుడు బయట పిలవాల్సిన పని లేదు, వాళ్ళే వచ్చి డ్యాన్స్ చేస్తుంటారు. ప్రార్థనలు కూర్చొని కుర్చీలో కూర్చొని 2 వాక్యాలు ఏంటమ్మా అంటే, ఒకరి నిద్ర వస్తుంటే, ఒకరి జలబెడుతుంటే, కాలిగడ జలబెట్టా, సొక్కల జలబెట్టా, ఈ జలం చూసుకుంటావా వాక్యం వింటావా? కొందరేమో నిద్రపోతుంటే, కొందరేమో ఎప్పుడు ఫోన్ చేద్దామా, ఆ ఫ్రెండ్ ఎందుకు ఫోన్ చేయలేదు ఏమన్నా కదా, ఇట్టాట ఆలోచన. ఈయన బుద్ధి ఉందా? అందుకని అంటాడు,
ప్రభువా దావీదంటే నాకు వినుబుద్ధి దయచేయను ఆయన, ఏ మాటలు వింటా, నువ్వే కాదు నేను కూడా, నేనే మనగాని కాదు, నేను కూడా అరే వాక్యం చదువుకురా అని నాకు చెప్తే వచ్చిన పేపర్ చూస్తుంటా. నిజమే, దానికి అంత ఆకర్షణ ఉందండి. ఆ పేపర్ వల్ల నాకు వచ్చేది ఏంటి? అందుకని మా రుతమ్మ గారు అడుగుతుంటది, పేపర్ అయితే ఎంత నీట్గా చూస్తావే అడిది. ఆమె రాత్రి 12 గంటల వరకు బైబిల్ చదువుతుంది. ఎందుకంటే మా చర్చి దగ్గర ఒకడు భార్య భర్తలు కలిసి ఏం చేశారంటే, తనుపో గుద్దుపో ఇద్దరే ఉన్నారు లాక్కరాపో అని భర్తకు చెప్తుంటే ఈ మాటలు విన్న ఆమెకు భయమయ్యి అలాగూ 12 గంటల వరకు ఇప్పుడు కూడా నిద్ర పట్టదు. అయినా దేవుడు శక్తి ఇచ్చాడు, మళ్ళా ఆయన సేవలో కాపాడబడుతున్నాడు. కాబట్టి అమ్మా ఇంకో మాట మనం చూద్దాం. ఇప్పటి వరకు మీరు నా సాక్ష్యం ఉన్నారు, అనేక యవనస్తులు చేసే పరిస్థితులు చూస్తున్నారు. మనం వినుబుద్ధి కలిగి వినుబుద్ధి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇంటికాడ శనివారం నువ్వు ప్రార్థన సిద్ధపడి, ప్రభువా రేపు ఆదివారం తెల్లారుతుంది, వినుబుద్ధి దయచేయండి, ఏ ఎక్కిడు లేకుండా చెవులకు వినే మనసు దయచేయండి, ప్రార్థన చేసుకోవాలి. లేకుండా చెవులు వినవు, విన్నట్టు ఉంటాయి. నువ్వు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఏం చేస్తామంటే, మాస్టర్ గారు పాఠం చెప్తుంటే ఏదో పుస్తకం తీసి పుస్తకాలు పెట్టుకుంటాం. పాఠం వింటున్నాను లేదా? ధ్యానం ఎక్కడుంది? ఏరే పుస్తకాల మీద. పుస్తకం తెరిచానా లేదా? మరి పుస్తకం తెరిచాను, మరి పుస్తకంలో ఏముంది? ఇంకోటి కథల పుస్తకం ఉంది. ఎరా వింటున్నా? మీరందరూ చూస్తున్నారా? ఎక్కిందా మీకు మైండ్కు? ఒకడన్నాడట, అంతా ఎక్కింది సార్, తోక ఒకటి బయట ఉందన్నాడట. తోకేంద్ర ఎదవా, అంతా ఎక్కిందే తోకిందంటే ఎలక ఎక్కేది చూస్తున్నాడు కానీ పాట వింటాం లాయుడు. ఆ పైన రంధ్రములు అప్పుడు కొట్టాలి కదా, ఎలక పైకి ఎక్కుతుంట రంధ్రములు పడి, అంతా ఎక్కింది సార్, ఇక తోకే ఉంది బయట కనపడుతుంది అన్నాడు. నిజమా కాదా? ఈనాడు విశ్వాసానికి ఏమెక్కింది? పాస్టర్గా నవ్వించిన మాట, పాస్టర్ గారు ఏదో లోక సంగతులు ఏదైనా చెప్తే ఆ విషయాలు ఇంటికి వెళ్ళి అవి అనుకుంటారు, కానీ చెప్పిన పాట ఏమడబోయిందో ఉన్నా లేదా? ప్రియ సంఘమా, చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే దేవుడిచ్చే అవకాశాన్ని పోగొట్టుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం, మళ్ళీ చదవండమ్మా హెబ్రీయులకు రాసిన పత్రిక. త్వరగా మనం ముగించి, మనకు గంట సమయం ఇచ్చాడు అయ్యగారు. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేనికోసమ్మా? పునాదులు గల ఆ పట్టణం కొరకు. అబ్రహాం భార్య శారమ్మ గారికి అందం లేదా? కానీ దేవుడు చెప్పాడు, నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని, నీ దేశమును విడిచిపెట్టు అన్నాడు. విగ్రహాధికను కొడుకు కదా అబ్రహాం. నీ కులాన్ని, నీ మతాన్ని, నీ స్వబుద్ధిని, నీ సొంత ఆలోచనలు విడిచిపెట్టు రా అన్నాడు. వచ్చాడు అబ్రహాం. కానీ చాలా జాగ్రత్త, పునాదులు గల పట్టణం కొరకు. క్రైస్తవులముగా మనం ఎదురు చూడాల్సిన పని దేనికోసం? పునాదులు గల పట్టణం కొరకు. ఎన్ని పునాదులు ఉన్నాయి? నేను గృహప్రవేశం చేస్తూ అలా అంటున్నారు, వా ఎచ్చరాని మంచులు కట్టింది, వా బాత్రూమ్ చూడు, మరి వంట చేసి కాడ చూడు, ఎన్ని కబోర్డులు పెట్టిందో, గ్లాసులతో పెట్టిందని అనుకుంటున్నాను అందరు. నేను అన్నాను అన్నీ బాగున్నాయి కానీ అన్నాడు. ఏంది పాస్టర్ గారు అన్నీ బాగున్నాయంటే, మరి బాగలేంది ఏందో అంటున్నాడు. అన్నీ బాగున్నాయి కానీ వాళ్ళ కొడుకుల మారు మనసు కొరకు ప్రార్థన చేయ బాబు అని చెప్పారు. ప్రియ సంఘమా, పునాదులు గల ఆ పట్టణము కొరకు 12 రకాల వజ్రాలు. మనం ఎక్కడ నడవబోతున్నామమ్మా? బంగారు వీధులు. ఈరోజు బంగారం కోసం మరి ఎందుకో కానీ సహోదరులకు ఏదో ఒకటి
మా అమ్మ అనేది ఏదన్నా మా నాయన చెప్తే నువ్వు బంగారంతో దిగేసినావని నీ పని చేయాలి నేను. ఏమంటుంది మా అమ్మ? నువ్వు బంగారంతో దిగేసినావని నాకు నేను పని చేసేనా అంటది. మా నాయన అంటాడు, రేయ్ ఆ తట్టలు ఉన్నది ఏముంది, గానక సామాన్లు ఎనపై చేసారా మేమ్మకు మంచి గొలుసు చెప్పిద్దాం. మేమ్మకే దిగేయాలంటారు ఇదో. ఈయన ఇంత కష్టపడి 9 మంది మగపిల్లలం మేము ఇంత పని చేస్తే కనీసం ముక్కలు కొనయా, చెవులు కొనయా ఇయ్యాను మాటలు చేసారా. ఆ వడ్డీ రేకాడికి వెళ్ళి కొంచెం కొలుములు పెట్టి మంచి దాంట్లో చేసుకొస్తా అనేవాడమ్మ. ఎందుక మరి స్త్రీలకు ఏదో ఒకటి బంగారం మీద ఎందుకో మరి పురుషులకు అంత ఉండదే, ఎందుకంత మీకు? ఎప్పుడు టీవీలో వాక్యం చెప్తుంటే మా రూతమ్మంటది, మెల్ల చూడు ఎంత మంచిదా వేసిందో. నువ్వు వాక్యం చూస్తున్నావా మెల్ల దండం చూస్తున్నావా? ఏది చూసేది? ఇప్పుడు చెప్పే వాక్యమేనా అన్న? ఈ మెళ్ళ ఏమేసింది? ఉంగరాలు ఉన్నాయా లేదా ఇయ్యా చూసేది. ఏమండి ఇస్తాడు దేవుడు. భార్య భర్తలు సంతోషంగా ఉంటే అది దండ కాదా? 24 గంటలు కుట్టుకొని తిట్టుకుంటూ 12 దండాలు సరిపోద్దా? కానీ ఈనాడు క్రైస్తవుల కంటే లోకస్తులకు చాలా తెలివితేటలున్నాయి. మేము ఒక ఇంటికి వెళ్తాం, కోట్ల కొంది వాళ్ళకు. ఆమె బంగారు దండ చూస్తే ఒక్కొక్క గుండు ఇంతలా ఉంది. వాళ్ళ అక్కగారు కొంచెం పేదోళ్ళు, కమ్మోళ్ళు వాళ్ళు. నాతో అంటదామె వసంత లక్ష్మి అని, దాని మా అక్క చాలా కొద్దిగా పేదరాలు, ఏ ఫంక్షన్కి వెళ్ళినా నేను ఈ బంగారు దండలు వేసుకొని పోదామా అంటే నాకు భయం అంటుంది. ఎందుకు మనకి భయం అంటే, లెక్కకు ఒక దండ కూడా లేదు కదా, ఒకటి ఇవ్వచ్చు కదా అంటారని ఏ దండ వేసుకోకుండా పోకుండా పోతాను నేను అన్నది. వాళ్ళ అక్క అంటది, వాళ్ళ అక్క కూతురుకు సీట్ రాలే, బీటెక్ సీటు, నన్ను తీసుకెళ్ళి ప్రార్థన చేయించింది. మురళీ కృష్ణమ్మ అని ఆమె అంటుంది, పాస్టర్ గారు, పాద్రి గారు అంటున్నాను, పాద్రి గారు మా చెల్లెలకి ఇంత ఉంది కానీ పుచ్చిన పెసలు పెట్టదండి. ఏంటి మంచి కాదు, పుచ్చిపోయిన పెసలు కూడా పెట్టదు, అంత దరిద్రది. పుచ్చిపోయినాయండి, పుచ్చిపోయిన కాలం పెసలు తెలుసు కదా అంటే కొంతమంది తెలియకపోవచ్చు. అట్టాడి కఠినవుతండి. ఎట్టో ప్రార్థన చేయమని తీసుకెళ్ళాము. ఆమె సీట్ వచ్చింది, అమెరికాలో ఉంది. ఈమె బిడ్డలు 3, దమయంతి, పార్వతి, బేబీ, 3 బిడ్డలు అమెరికాలో ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు. అప్పుడప్పుడు అలా ఇంట్లోకి వెళ్తే టీవీలో మా ఏందమ్మా పార్వతి ఇక్కడ బైబుల్ ఉందా అంటే, ఉంది అంకులు. 30 కిలోమీటర్ల దంట కారు తీసుకొని ప్రార్థనకు అమెరికాలో 30 కిలోమీటర్లు. నేను అనుకున్నాను ఎంత పిస్తున్నారు అంటే వాళ్ళు. ఏ రోజు కూడా చాలామంది డ్రైవర్లు 15 లారీలు ఉన్నాయి, కోట్ల కాస్తుంది. ఆ డ్రైవర్లు నేను అంటారు, పాస్టర్ గారు నువ్వు పిచ్చోని విను అంటాను. ఏందా అంటే, నువ్వు ప్రార్థన చేసిన వెంటనే అమ్మా చర్చికి ఇది కావాలా, అది కావాలా, ఇంత డబ్బులు కావాలా అడగం దానికి నువ్వు ఎందుకు ప్రయోజనం? నాకు అవసరం లేదు బాబు. వాళ్ళు మారు మనసు పొందితే అంతేస్తారంటే డ్రైవర్లు క్లీనర్ అంటారు, లాభం లేదు. కొట్టుకోవాలండి ఫాస్ట్ అయిన నువ్వు అంతూ ఇంత కొట్టుకొని తర్వాత సంగతి. వాడు ఏడాది చచ్చే నీకెందుకు? నాకు కొట్టుకోవాల్సిన పని లేదు. వారు మారు మనసు ఇప్పుడు వాళ్ళ పిల్లలు అమెరికాలో చర్చికి వెళ్తారు. ఆమె కూడా వచ్చింది వస్తుంది అప్పుడప్పుడు.
గర్వం కదా. ప్రియ సంఘమా, చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ఒక మాట మనం చదువుకుని మనం ముగింపుకి వెళ్దాం. దయచేసి అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం మొదటి నుంచి చదవండి, లేక 4-5 వచనాలు. పేతురును యోహానును వారిని తేరిచూచి ఉమ్, మా తట్టు చూడుమనిరి. ఆ, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతట పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని వెండి బంగారం మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నాకు కలిగిన నీకు ఇస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. లేవనెత్తెను. వెంటనే వాని పాదములను వెంటనే వాని పాదములు చీలమండలను బలము పొందెను. చర్చి కాడికి ఎందుకు వస్తున్నామా? కుంటోడు ఎందుకమ్మా వచ్చింది? భిక్షం కోసం వచ్చాడు. అడుక్కోనికి. నేను అడుక్కోవడం కాదు. నాకు 70 సంవత్సరాల వయసు. ఇప్పటికి మెట్లు ఎక్కగలను, మెట్లు దిగ్గను. ఎవరిచ్చారు ఇది? దేవుడు ఇచ్చాడు. ఈ ఎదవకు నేను ఆరోగ్యం ఇవ్వకపోతే మన సేవ చేయడు, తక్కుడు కాదుడు. ఇంట్లో పండుకుంటాడు తిని. మరి అంతే కదా. నాకు మోహాలు నొప్పు, నేను ఎందుకు వెళ్తా? నేను ముడికి వెళ్తా కదా. మరి ఎదవ పోరా. ఇప్పుడు పిల్లలు అడుగుతారు, బడికి పోరా నాయన అంటే, నాకు జ్వరం వచ్చింది చూడమ్మా కాలుతుంది, ఏరా చూడమ్మా కాలుతుంది, జ్వరం వచ్చింది. యారా నీకు జ్వరం వచ్చింది? ఒళ్ళు కాళ్ళ ఏం కాలే, మనిషి ఊళ్ళు వేడి కూడా కట్టబడతారంటే లేదు, ఆడ కొడతాదని మీరు చేసాం. ఇప్పుడు బైబిల్లో క్షమించమని ఉంది బైబిల్లో. సరే నీ కొడుకు బడికి పోలే, ఫోన్ అంటున్నాడు, కొడితే అక్కడికి వెళ్తే కొడతారని టీచర్ కొడుతుంది అంటున్నాడు. మరి క్షమించి ఇంట్లో ఉండవచ్చు కదా. నేనంటాను కరెక్టా? కరెక్టేనా? మరి క్షమించమని దేవుడు యేసయ్య చెప్పాడు కదా. ఆడిపోతే కొడుతుందిగా టీచర్. మరి ఆడిపోతే కొడుతుంది, కొడుతున్నా అని చెప్తున్నాడు. తల్లిగా క్షమించవచ్చు కదా. ఇది రైట్ అక్కడ రంగా. నేనంటాను మా సంఘంలో ఎందుకమ్మా డబ్బులు ఇచ్చి కొట్టిస్తున్నారు పిల్లలు? నిజమా కదా? ఈరోజు పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళు అడిగినంత ఇచ్చి డ్రెస్సులు వేసి బాక్స్ కట్టి టై కట్టి మెడలో పిల్లేసి డబ్బులు ఇచ్చి కొట్టిస్తున్నారు. ఎంత అన్యాయం ఇది కదా. విశ్వాసులు కాదు, లోకస్తులు అందరూ కూడా డబ్బులు ఇచ్చి కొట్టిస్తున్నారు. క్షమించకూడదా? క్షమిస్తే లైఫ్ ఉందా? మరి ఎందుకు ఈ హెచ్చరికలు, గద్దింపులు విశ్వాసాలు కలిగితే ఎందుకు వ్యసన పడుతున్నారు? ఎందుకు బాధపడిపోతున్నారు? ఇది చదువు కాదా? ఇదే పాఠం ఇది. బిఏ డిగ్రీ అయిపోయింది, ఎంఏ అయిపోయింది, బీడీ చేయకపోతే ఏమైంది? టీచర్గా పనికిరాడు. సైకాలజీ మెథడ్స్ నేర్చుకోవడానికి బీడీలో ఉంది. అలాగే మనస్తత్వ శాస్త్రం ఇది. బైబిల్ అంటే ఏంటి? అందుకని ఇనుబుద్ధి కాదు ఇది. బీడీ చేయకపోతే టీచర్గా లెక్చరర్గా పోలేడు. అలాగే బైబిల్లో మనస్తత్వ శాస్త్రం ఇది. ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం. భార్య మనసు ఎలా ఉందో, భర్త మనసు ఎలా ఉందో అర్థం కావాలంటే ఈ శాస్త్రం చదవాలి. ఆ శాస్త్రాలన్నీ బాగున్నాయి, జీతాలు బాగున్నాయి, కారు ఉంది, అన్నీ ఉన్నాయి. తత్వం అర్థం కాక సతమతమై కొట్టుకుంటున్నారు, తల కొట్టుకుంటున్నారు. కాబట్టి ఈ కుంటివాడు వచ్చాడు శృంగారమైన దేవాలయం దగ్గరికి. ప్రతిరోజు వాడిని మోసుకొని వస్తున్నారు. వాడు వస్తున్నాడు, కూర్చుంటున్నాడు. కానీ దేవాలయంకి వెళ్ళేవారిని, తిరిగి వచ్చేవారిని, అయ్యా 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 కుంటివానయ్యా, కుంటివానయ్యా, దిక్కులేనివానయ్యా, ఏ ఆదరణ లేనివానయ్యా, అనాథనయ్యా అంటున్నాడు. కానీ
పేతురు యోహానులు పైకి ఎక్కుతున్నారు. ఏమంటున్నాడు? పేతురు యోహానులు ఏమన్నారమ్మా? వెండి బంగారములు నా యొద్ద లేవు గాని వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నాకు కలిగినది నీకు ఇచ్చున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి లేచి నడవమన్నాడా? లేచి నడువుమని చెప్పి, యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి. పాయింట్ ఎట్లుంది ఇప్పుడు? 2 అక్షరాలు లేచి అంటే స్వయంకృతమా? స్వయంకృతమే. ఇప్పుడు లేవడం అనేది స్వయంకృతం కాదా? ఏసే చేయబెట్టుకొని లేపుతాడా? నువ్వు ప్రార్థన వచ్చి కూర్చో, అప్పుడు ఇస్తారా దీవెన అంటున్నాడు. నేను ప్రార్థన రాను కానీ నేను ఆదివారం బిర్యానీ పెడతావా అన్నాడు ఏసయ్యతో. వస్తుందా అమ్మా? కాబట్టి ఇక్కడ కుంటివాడు కేవలం భిక్షము కొరకు పేతురు యోహానులు పైకి వెళ్తుండగా అయ్యా 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 అంటున్నాడు. కానీ ఏమి చూశాడు వాళ్ళ దగ్గర? వారు ఏమి ఎదురు చూశాడు? ఏమైనా దొరుకునేమో అని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. నీవే దేనికోసం వచ్చావు? పెళ్లి కొరక? ఉద్యోగం కొరక? మంచి సర్టిఫికేట్ కొరక? బిడ్డ పెళ్లి కొరక? దేనికి వచ్చావు ప్రార్థనకు? దేనికోసం ఎదురు చూస్తున్నావు? ఒక్క సబ్జెక్టు బండి అండి. ఆ ఎస్ఐ పుణ్యాన ఆ ఒకటి పాస్ అయితే ఉద్యోగం వస్తుంది. మా చర్చిలో ఒకడు విజయ్ కుమార్ అని చిన్న పాలు తాగేది ఎక్కడి నుంచి మా దగ్గరికి వస్తాడు. వాళ్ళమ్మను వాళ్ళ నాయన విడిచిపెట్టాడు. వాళ్ళమ్మ ప్రభు నమ్ముకుంది. అయితే పని చేయవద్దురా అంటే వానికి కోపం. పట్టాలు వేయొద్దురా, నువ్వు ఇంటికి వచ్చారా ఊరొకరు సంఘాలు వేస్తారంటే ఆహా నేను వేసిపోవాల్సింది. ఉన్నారా వీళ్ళు సంఘంలో? ఉన్నారమ్మా? ఎందుకు? 8th క్లాసులోనే స్టేట్ ఫస్ట్ వచ్చాం. 8th క్లాసులో వాళ్ళమ్మ ఎంటుకలు ఇంటి కాడికి వెళ్ళి ఇంటికలు అడుక్కుంటారమ్మా. గిన్నెలు ఇప్పుడు ఇస్తున్నారు గిన్నెలు, అది వరకు పెప్పరమెంట్లు ఇచ్చేవాళ్ళు. ఆ కుటుంబం అది. కుర్చీలో కూర్చోబెట్టి సన్మానించడానికి స్టేట్ ఫస్ట్ వచ్చాడు కనుక కొడుకు గేట్లకు కట్అవుట్ వేశారు. ఆమె కాటమ్మ అమ్మాయి పేరు సన్మానిస్తుంటే, అమ్మ మీరందరూ టీచర్లు కదా, నేను కుర్చీలకు మీ ఇళ్ళకి వచ్చి ఎంచుకలు అడుక్కునేదాన్ని కదమ్మా, నేనంటే కూర్చున్నా. టీచర్లు అంటే మామూలమ్మా 50,000 60,000 జీతాలు కదా, మీ ముందు నేను అట కూర్చున్నానమ్మా అంటే కూర్చోవాల్సిందే. నువ్వు కూర్చోబెట్టి చాలా పెట్టారు. 10th వరకు తెలుగు మీడియం చదివాడు, ఇంటర్ ఇంగ్లీష్ మీడియం, బీటెక్ మీడియం చదివాడు కాదా? మీరు కావాలంటే ఆనవాళ్ళని ఛార్జ్ పెడతారు రండి. పాస్టర్ ఇటు చెప్తుంటారు అన్నీ, వాళ్ళకి ఎన్నో మాటలు చెప్తుంటారు బెనిఫిట్ కోసం అనుకున్నారు. మీ బెనిఫిట్ నాకు అవసరం లేదు. కాబట్టి మీ పిల్లలు ఎలాగ ఉన్నారు? ఎలా ఉన్నారు? మీ పిల్లలు పరిచయంలో వస్తున్నారా? సండే స్కూల్కి వస్తున్నారా? దేవుని పరిచయం చేస్తున్నారా? ఒకడన్నాడు, ఏమా మీరు యేసయ్య నమ్ముకున్నావా? నేను అడిగితే మిలిటరీ మెన్ మా ఊళ్ళో పాస్టర్ని పెట్టానండి, అంతా ఆయన చూసుకుంటాడంట. ఏందమ్మా ఆయన చూసుకునేది? ఆయనే చూసుకోలేకపోతుండే, ఇక ఈయన ఎప్పుడు చూస్తాడు? ఆయనకు భార్య పిల్లలు సంసారం అనారోగ్యం ఉంటాయి కదా, ఆయన చూసుకుంటాడు అంతా. ఇట్లా తయారైంది ఇప్పుడు విశ్వాసం. జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మీ పిల్లలను దేవుడు వాడుకుంటాడు. దేవుడు ఘనపరుస్తాడు, దీపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ కుంటివాడు ఏమైనాడు? ఎప్పుడు అరే నాకు కుంటితనం ఉంది, నన్ను మోసుకుపోల్చిన జనం, నేను అడుక్కునేవని అయిపోయానే, హీనుండి అయిపోయానే, ఈ దిగులేదు దీనికి. పేతురు యోహాను చూసి ఏమైనా దొరుకునని ఎదురు చూస్తున్నాడట. అబ్రాహాం పునాదులు గల పట్టణం కూడా ఎదురు చూశాడు. కుంటాడేమో ఏమైనా దొరుకుని ఎదురు చూశాడు. అయితే పేతురు యోహానులు అన్నారు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి లేచి నడవండి. ఎందుకు? మీ పిల్లలు
పెళ్ళికి వెళ్ళాలి, మంచి డ్రెస్ తెచ్చావు, మనకి ఇష్టం ఉందా? స్నానం చేపించావు, డ్రెస్ తొడిగావు, బూట్ వేసావు, అరే సరే కూర్చోరా మట్టే ఇది, కూర్చుంటాడు వాడు? చాక్లెట్ కొనేయమంటాడు, బిస్కెట్ కొనేయమంటాడు, అదంతా ఒలి సొక్కమైన గార్చుకుంటాడు. ఇష్టం ఉందా తల్లిదండ్రికి? అరే పోయే స్థలము పెళ్ళిరా, ఏదో ఎందుకు రెడీ చేసుకుంటున్నావు, మట్టి చేసుకుంటున్నావు, కింద పడతావు అంటే ఊరుకుంటాడా? బట్టల వీళ్ళు తెలుసా? ప్రియ సంఘమా, మీరు కూడా మనం దేవుని పిల్లలం గనుక ఆయన మనల్ని ఎంతో అలంకరించి, ఎంతో దీవించి, ఎంతో ఆస్వాదించి ఉంచాలని చూస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? చిన్నపిల్లల లెక్క లోకమైపోయి చూస్తున్నాం. అరే నాకు కుంటితనం ఏంది, నేను నిలిచి నడవాలి కదా, వాళ్ళందరూ చక్కగా బట్టలు వేసుకొని నడుస్తుంటే నేను నడవకూడదని బుద్ధి ఉందా ఈయన కుంటివానికి? వారెందు ఎదురు చూస్తున్నాడు వాళ్ళకెళ్ళి అని వాళ్ళన్నారు, మా యొద్ద వెండి బంగారం లేవో, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున లేచి నడువు. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతిస్తూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ఇది కావాలండి ఇప్పుడు సంఘాలు. ఏం కావాలి? ఇది. అయ్యా నేను కుంటువానయ్యా, అయ్యా నాకు ఉద్యోగం లేదయ్యా, అయ్యా నాకు బీటెక్లో ఒక సబ్జెక్ట్ పోయిందయ్యా ఇ అని ఏడుపు. అయ్యని ఎందుకు ఏడు? ఇస్తాడు. ముందు మారు మనసు పొందు, బాప్సం తీసుకో, మోకరించి కన్నీరు గార్చి ప్రార్థన చేయి. ప్రభువా, అబ్రాహాం పునాదులు గల పట్టణంకు ఎదురు చూశాడు, కుంటివాడైతే భిక్ష కొరకు ఎదురు చూస్తున్నాడు. నేను భిక్ష కన్నా కాదే. అబ్రాహాం ఏం చేశాడు? విడుమనంతా విడిచాడు, పరదేశం వచ్చాడు. చాలామంది అడిగారు, అబ్రాహాం ఎక్కడికి వెళ్తున్నావా అంటే, ఏమో నాకు తెలియదు, రమ్మనాని బయలుదేరిన అన్నాడు. మరి ఇదేంది పిచ్చోడు, ఆయన రమ్మని అంటే నేను వెళ్తున్నాడు. మతం కానీ మతానికి, కులం కానీ కులానికి ఏం ప్రార్థనలు? మత మార్పిడి కోసం పోతుంటారు మీరంతా అంటాడు ఇంకొకడు. అమెరికా సూపు పెడుతున్నారు కదా, సంఘంలో అన్న పెడుతున్నారు కదా మీకు, అందుకు వెళ్తున్నారు వీళ్ళు. ఇంకొకడు అన్నాడు. నేనన్నాను, చాలామంది చెప్తుంటాను నేను, నాకు అమెరికా డబ్బు కానీ ఏ విషయం ఎక్కడి నుంచి వచ్చిందని నువ్వు తెలుసగలిగితే 10,000 రూపాయల బెనిఫిట్ బహుమానం నీకు ఇస్తానంటే ఒక్కడు తెలుసలే ఇంతవరకు. కాకులు తన్నం పంపిస్తున్నా అయ్యా. ఏలియా ఏ గతి పట్టింది? ఉదయం ముందు అస్తమయం ముందు రొట్టె మాంసం మరి ఎవరు మూట కట్టారో, ఈ దొంగ కాకులు ఎటు తెచ్చినాయో, మరి ఎక్కడ తిన్నాడో ఆ కిరీతు వాగుదరని స్నానం చేసి ఆ గుహలో దాగి ఉండి ఈ రొట్టె మాంసం తింటున్నాడు. మరి రాజైన ఆబు ఎందుకు పెట్టలేకపోయింది అన్నాం? గద్దించాడు. ఆబు రాజా, నాబోరు రక్తం ఎక్కడ నాకబడిందో నీ రక్తం కూడా అక్కడ ఉన్నారా? ఇప్పుడు గద్దించే పాస్టర్ ఉన్నారమ్మా? ఏమో, ఆమె ఉద్యోగస్తుల లెక్చరరు, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీరు, రేపు మనకు మేలు చేస్తుంది. చేయాలంటే ఏం చేయాలా? ఏం చేయాలమ్మా? కనపరచాలి. మరి ఏం చేస్తాం? ఒక పాస్టర్ గారు అన్నారు, నాకు భార్య పిల్లలు ఉన్నాడు, అందుకోసమే ఎవరిని గది లేకపోతున్నా. మరి నీ కొడుకును గది కాకు, డబ్బులు ఇచ్చి ఎందుకు కుడుస్తున్నావు? ఎంతో కష్టపడి, ఎంత కష్టమైనా ఎంత శ్రమ అయినా డ్యూటీ చేస్తూ ఏకాడికి నా కొడుకుని బీటెక్ చాలా అంటున్నావే, మరి నిన్ను కూడా పరలోక రాజ్యంలో ఆయనతో కూడా ఉండాలని ఆయన కోరుకుంటూ, అందుకని బైబిల్ రాశాడు ఎఫెసీ 6:4 మీ పిల్లలు ప్రభు యొక్క ఉందా లేదు? ఏం మాట? తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. బోధలో శిక్ష ముందుందా, బోధ ముందుందా? శిక్ష. అరే శిక్ష ఎందుకు ఉండాలా? ఇవాళ పిల్లలు చెడు వల్ల కులం తక్కువ, మతం తక్కువైందా? సమాజంలో ఘనత లేదా వారికి? ఎన్ని ఉన్నా కానీ శిక్ష ముందు మాట, తర్వాత బోధలోను. బోధ.
కాబట్టి మీరు కూడా మీ పిల్లలను దేవుని సందులో పరిచయలోను, నీ కష్టార్జితంలో ఇచ్చు విషయంలోను పరిచయుడు ఏమన్నాడు? ప్రభువా, వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటున్నా, గరాణంగా మాట్లాడుతున్నాడు, నా సంపాదన అంతటితో సమాగిస్తున్నాను, ఇంకేంది నీకు చేయాల్సింది? ఈ సుగ్గర్జుడు, పసేడు, పొలం తక్కువడు అన్నాడు. కానీ పరిసయ్యుని కంటే ఇతడు నీతిమంతుడిగా సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవడు నీతిమంతుడు? ఈనాడు చాలా మంది ఎదిగిన క్రైస్తవులు అంటున్నారు, మా ఇంట్లో బైబుల్ లేదా, మాకు పాటలు రావా, మా పిల్లలకు సండే స్కూల్ రాదా? వీళ్ళు చెప్పే మాటలు. ఓ నాయన అన్నీ వచ్చినా కానీ తగ్గింపు ఏది అంటే గ్రేడ్ 1 బైబిల్ చెప్తుందమ్మా. అయ్యా, మీ అందరికీ నా నిండు 2 చేతులు చెప్తున్నాను, దేవుని పరిచర్య చేయండి. పాస్టర్ గారికి చెప్పినట్టు కాదు, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చించబోతున్నాడు. సేవకునిగా, ఉద్యోగస్తునిగా చేయబోతున్నాడు. ఎట్లా? ఈనాడు చాలామంది క్రైస్తవులు అనబడేవారు దేవుడు ఉద్యోగస్తులుగా చేసి హాస్టల్ పెట్టి వాళ్ళు చదువు చెప్పి 8వ తరగతి పాస్ అయితే టీచర్లుగా చేస్తే చాలామంది కూడా భక్తి లేక లోకం యొక్క యుక్తిలో పడి లోక సాహసం చేసి నష్టపడి వారి పిల్లలు పరమ దరిద్రులైన వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు. కానీ పేద ఇంట్లో పుట్టినా వారిప్పుడు ఘనత పొందిన వారిగా చేశారు, అనేకులను ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు. ఇంకొక విషయం, యేసే నమ్ముకుంటే నన్ను ఇంత గొప్ప వానికి చేసి నువ్వు సాక్ష్యం చెప్తున్నావు, కానీ మరి లోకస్తుని కూడా చేశాడు. రేవంత్ రెడ్డిని తెలంగాణకు ముఖ్యమంత్రి ఎవరు చేశారు? ఏ ఒక్కరోజున రేవంత్ రెడ్డి యేసు ప్రభువా నేను దీవించా అన్నాడా? అన్నాడమ్మా? అంటాడా? ఒకరు పొరపాటు నువ్వు పోయి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వేసే నేను చేశాడు కదా, ఒకరి నుంచి ప్రార్థన చేస్తానంటే ఊరుకుంటాడా? నువ్వెవర్రా? అంటలేదా? ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి ఘనతలు మహిమలు మన వెంట వచ్చేవి కాదు. ఎందుకంటే తల్లి, దేవుడు చెప్తున్నాడు, నాకు యేసే ఇది ఇచ్చాడు, నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు, నాకు ఇంత చదువు ఇచ్చాడు. సాక్ష్యాలు చెప్పడం మంచిదే, కానీ కేవలం ఇంకా సాక్ష్యాల కొరకు పుట్టిందా? కాబట్టి నీ కుంటితనం ఏమిటో, కుల కుంటితనమా, మత కుంటితనమా, ఉద్యోగ కుంటితనమా, ఏ కుంటితనం నీకుందే దాన్ని గమనించగా ఆ కుంటివాడు అంటున్నాడు, పేతురు యోహానుడు, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున లేచినాడు రా అంటే వారి యొద్ద ఏమైనా దొరుకునని బహుగా వారికి వెళ్ళి 2 కాళ్ళు తెరిచి కనిపెట్టి చూస్తున్నాడు, ఏమైనా దొరుకుతుంది. వెండి బంగారం, ఉద్యోగం బంగారం కాదా, పొలం బంగారం కాదా? ఇది దొరికిన ఒకనాడు ఏమవుతావు? నేను ఒక ఆమె నాకు ఫోన్ చేసి అంటుంది, అయ్యా ప్రభు తొందరగా పిలిచినట్టు ప్రార్థన చేయ. ఏమ్మా, నీ కొడుకు హైదరాబాద్లో ప్లాట్ల బిజినెస్ చేసి కోడలు చెప్తుంది నాకు నెలకు బాదం పప్పు కేజీ, జీడిపప్పు కేజీ, సమస్త వస్తువులు పంపిస్తున్నాను అంటుంది. మరి కేజీ మీలో ఎవరైనా నెలకు వచ్చేసి జీడిపప్పు కేజీ, బాదం పప్పు కేజీ తింటున్నారమ్మా? నేను తినలా. ఇప్పుడు ఎంత కేజీ బాదం పప్పు తెలుసా మీకు రేటు? బాదం పప్పు ఎంత కేజీ? 7 రూపాయలు. చూడు, ఆ కోడలు అంటుంది, మా అత్తకు బాదం పప్పు కేజీ, జీడిపప్పు కేజీ, కావలసిన సమస్త వస్తువులు మనం 30 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తే అత్త అంటుంది, ఏమ్మా ఏసీ పెట్టినట్టని మీ ఇంట్లో హాయిగా ఉంటుండ్రు కదా ఇద్దరంటే, ఆమె అంటుంది మెట్లెక్కలేక ఇంట్లోకి పోవడం లేదంట. ఎటంది పని? మెట్టెక్కలేక ఆ ఇంట్లోకి పోవటం దయ్యం ఏమంటుంది ఆమె. ఇంకేం చెప్తా? ఈరోజు
తండ్రి సంపాదించిన ఆస్తి తిని తిరిగి అన్నం పెట్టడానికి కోట్ల గున్నోలకు కష్టమైతే పాప ఆ కోడలు మంచిదే పని చేసింది, కానీ అత్త అంటుంది మెట్లెక్కలేక ఎక్కలేక లోపలికి పోవడం లేదా పొట్టమని ఉంటుందంట. ఏం మాటలు మాట్లాడుతుంది? మీరు ఉన్నారా? నెలకు కేజీ బాదం పప్పు, కేజీ జీడిపప్పు తిన్నోళ్ళు ఉన్నారా? నేనైతే తింటాను లేదు తను, సత్యం చెప్తున్నా. మరి ఆ కోడలు ఏం చేసింది? 30 లక్షలు పెట్టి ఇల్లు కట్టింది, నెలకు కేజీ బాదం పప్పు. నీ మిగతా తినుబండారాలు కాదు, అచ్చంగా నాకు చెప్పిన మాటలు. అంత బాగా చూసుకున్న కోడలు ఎక్కడ ఉందా? ఆమె అంటుంది, అయ్యా దేవుడు నన్ను తొందరగా తీసుకుంటట్టు ప్రార్థన చేయ. ఏమైందమ్మా నీకు? బాదం పప్పు తింటున్నావు, జీడిపప్పు తింటున్నావు, కోరిన మాంసాలు తింటున్నావు, పని మనిషిని పెట్టారు ఇంట్లో, పని చేస్తుంది. ఇంకా నీకెందుకంటే ఆమెకంట ఏదో సలిపిరి అనేది ఇక్కడ ఏమంటారమ్మా దాన్ని పోసి నొప్పింట లోపల, పైకి పుండు కనపడలేదు, లోపల ఒకటే నొప్పియ్యా. జాగ్రత్తగా ఉండండి. బైబిల్ చెప్తుందమ్మా, నీ కుంటితనం ఏమిటో దాన్ని నువ్వు ఈ మధ్యాహ్న కాల సమయంలో గుర్తించుకుంటే దీవించబడతావు. కానీ భిక్షగానికి నిన్ను పుట్టించలేదు, కుంటివానికి నిన్ను పుట్టించలేదు. నీ ఆత్మీయ కుంటితనం ఏమిటో ఈ మధ్యాహ్న కాల సమయంలో గుర్తిస్తే చాలు. ఏం చేస్తావు? యథాప్రకారం కష్టం చేసుకోగలవు, యథాప్రకారం సమాజంలో ఘనత కలిగి జీవించగలవు. కానీ విశ్వాసాలకు ఏం పట్టింది? జ్వరము తగ్గితే సాక్ష్యం, కొడుకు ఉద్యోగం వస్తే సాక్ష్యం. ఇవన్నీ అన్ని జనులు నీకంటూ ఉన్నాగా. ప్రయారిటీ ఎంత ఉంది? ఆయన బయలుదేరాలంటేనే రేపు బయలుదేరుతున్నాడు అని పేపర్లు వేస్తున్నాడు. మరి నీకేముంది, నాకేముంది? అబ్రహాం వలే పునాదులు గల ఆ పట్టణం ఒకరు మనం ఎదురు చూస్తున్నాం కనుక ఈ లోకంలో ఏ అధికారం ఉన్నా, ఏ ఆధిక్యతలు ఉన్నా, ఏ అవకాశాలు ఉన్నాయి, కులం ఎంతో గొప్పదైనా, మతం ఎంతో గొప్పదైనా, మనుషులు గౌరవించిన పునాదులు గల పట్టణానికి వెళ్ళడానికి వెళ్ళి ఎన్నికలే నీకు నాకు దేవుడు ఎన్నిక చేసి ఇచ్చాడు కనుకమ్మ భయపడక. నీ కుంటితనం ఏదో దేవాలయం దగ్గరకు వస్తున్నావు కానీ గుడితనం ఏదో లేక అయ్యో నేను కుంటివాణ్ణి, నేను గుడ్డివాణ్ణి అనకుండా గుడ్డివాడు యేసయ్య మాట విని చెవులతో అయ్యా నజరేయుడైన యేసా, నా దావీదు కుమారుడా, నన్ను రక్షించయ్యా. సమాజం ఏమన్నది? గుడ్డోడా, ఇదిగురా నువ్వు కేకలేసేది అన్నా సరే గుడ్డివాడు అయ్యా దావీదు కుమారుడా యేసయ్యా నన్ను కరుణించయ్యా అంటే ఆయన నిలిచి ఏం కావాలి కంటే అయ్యా చూపు దయచేయి అంటే చూపించాడు తల్లి. మరి నీ హృదయంలో ఆ కుంటివాని వాళ్ళు ఉన్నావా? భిక్షమే చాలనుకుంటున్నావా? భిక్షగాని చేయలేదు అమ్మా. అయ్యా నేను భిక్షగాని ఉంచాలని ఆశ కాదు. లోకంలో ఎన్నో ఉన్నాయి, ఈయన ఒకవేళ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. నీ కులమెంతో గొప్పది కావచ్చు, కానీ యేసయ్య నిన్ను ఆ కులమనే కుంటితనం, మతం అనే కుంటితనం, ఈ లోకాశని బంగారు వెండి బంగారు అని యువతం వచ్చేయి కాదు. అందుకోసం ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ బ్రహ్మలే నువ్వు ఎదురు చూస్తూ దానికోసం నిరీక్షిస్తే చాలు. ఈ లోక సిరి సంపద నీలో ఉంటాయి, నీకు ఇస్తాడమ్మా. అందుకనే ప్రభు అన్నాడు 1000 తరాల వరకు నేను దీవిస్తానన్నాడు. ఏమన్నాడమ్మా? ఈరోజు నువ్వు ప్రభు నమ్ముకుంటే 1000 ఈనాడు ఇశ్రాయేలులు యుద్ధం చేస్తున్నారు కానీ అందరూ కూడుకుంటున్నారు కానీ ఎవరైనా ముస్లిం సహోదరులు ఉంటే నేనేం బాధపడొద్దమ్మా. వాళ్ళ మీద చేయి చూసుకోవడానికి అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం వారికి ఉంది కనుక ఎవరి తరం కావడం అనేది. ఎంతోమంది చచ్చిపోతున్నారు కానీ చీలుస్తాం కోస్తామని అంటున్నారు కానీ చీల్చిన దిక్కు లేదు, కోసిన దిక్కు లేదు. నిన్ను కూడా నీ ప్రక్కింటి వారు అసూయపడిన, ద్వేషించిన, దూషించిన యేసయ్య నీతో ఉంటాడు. ధైర్యం ఉందా? ధైర్యం ఉందా? మా చర్చి ముందు ఒకడు 2 అంతస్తులు కట్టాడు. ప్రక్కింట్లో ప్రార్థన పెడితే ఆ పని వైకో అన్నాడు.
ఆపిన చచ్చిపోయాడు. ఆదివారం ఇంటి ముందు శవాన్ని పెట్టారు, ఇంటి ముందు, చర్చి ముందే. సరే, మానవ సమాజంలో మనం కూడా మర్యాద ఇవ్వాల్సింది. చచ్చిపోయాడు కానీ ఆరాధన ఊరు చేసుకుని బయటకు వచ్చేస్తాం. సమాధి అయిపోయాడు. ఆ ఇల్లు ఎవరు కొనకపోతే 16 లక్షలకు బనడే ఎవరో కొన్నారు. ఆ భార్య మహాతిరుగుడిది. అత్తమ్మ తల్లిదండ్రులు వచ్చారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి, ఏమ్మా నీకు 2 పిల్లలు దేవుడిచ్చాడు, పిల్లలకి ఆదరణ లేకుండా ఇల్లు ఎందుకు అమ్మినావు అంటే పోలీసులు వచ్చి, భర్త చనిపోయిన తర్వాత భార్యది అధికారం కాదు, ఆత్మాలు మీకేం సంబంధం? ఆమె అమ్ముకుంటుంది, ఆస్తి ఉంటుందో అంతస్తు ఇస్తుందో, పిల్లలకి ఏం చేస్తాం నీకెందుకని 16 లక్షలు తీసుకొని చల్ ఖమ్మం వెళ్ళిపోయింది జగ్గాపేట నుంచి. ఎవరు తోడు? జాగ్రత్తగా ఉండండి క్రైస్తవులారా. కుంటివాని లెక్క కుంటితనం, ఏ కుంటితనం ఉందో ఆ కుంటితనాన్ని గురించి వాడు కుంటివాడు ఆలోచన చేయలేదు. కానీ వారి యొక్క ఏమైనా దొరుకునని వారి యొక్క తీరు చూస్తున్నాడు, వారి యందు లక్ష్యం ఉంచాడు. ఈనాడు యేసయ్య నమ్ముకుంటే ఏ బెనిఫిట్ దొరుకుతుందో, ఏ ఉద్యోగం వస్తుందో, ఏ సర్టిఫికేట్ వస్తుందో, ఎంత ఘనత వస్తుందో, దానికోసం చర్చికి రాగాకండి. మనకంటే, నీకంటే, వాళ్ళకంటే ఎన్నో దేవుడు రెట్లుగా ఇస్తున్నాడు. కానీ ఎంతవరకు ఇది? జాగ్రత్త సుమా. అందుకోసం మీరు జాగ్రత్తగా ఉండండి, విశ్వాసం కాపాడుకోండి. తల్లిగా పిల్లల్ని ఎంత ప్రేమిస్తుందో తెలుసు మీకు. కానీ పరమ తల్లిగా తండ్రిగా ఆయన మనల్ని ప్రేమించేవాడు. ఆయన విడిచిపెట్టాడు. 70 వయసులో చివరాకేమన్నాడు, అయ్యగారికి ఇచ్చాడు. అయ్యగారు గంట సేపు చెప్పండి సార్ అన్నాడు. ఇప్పుడు గంటకి ఎక్కువైందా? అయ్యగారు ఇంకా అమ్మ చెప్ప. కాబట్టి మనం అడుక్కున్న వారు కా తల్లి, ఆయన స్వకీయ సంపాద్యం. మనం ఆయన బిడ్డలం. మనం తండ్రి అంటున్నాడు. ఒక తండ్రి అన్నాడు, నా కొడుకు నాకు గిచ్చదండి, రిజిస్టర్ ఆఫీస్ అమ్ముతున్నాను అన్నాడు. నీ తరం కాదన్నాను. ఏమండి పాస్టర్గా మీరు ఎట్లా అంటారు? నేను సంపాదించినది, మా తల్లిదండ్రులు ఇచ్చింది కాదు, నా కొడుకు సంపాదించింది కాదు, నేను కొన్నా. పో రిజిస్టర్ ఆఫీస్ పో. ఏమంటాడు? ఏమయ్యా అంత రికార్డు అంతా రాసిరే కానీ అసలు రిజిస్టర్ కాడికి పోతే డబ్బిచ్చారా? నీ సంతానం ఎంతమంది కొడుకులు, ఎంతమంది బిడ్డలు, అందరూ వచ్చారా అంటారా లేదా? నీకు తెలియకుండా తండ్రి ఎంత మునగాడైనా, ఎంత ఆస్తున్నా తన ఆస్తిని అమ్ముకోవడానికి హక్కు లేదా? నువ్వు దేవుని బిడ్డవైతే ఆస్వాదం నీవు ఇవ్వకుండా దేవుని తరం కూడా కాదు. అయిద్దా? నువ్వు వాస్తవంగా లోబడి తగ్గించుకొని దేవుని కొరకు నీ కులాన్ని, నీ మతాన్ని, నీ గోత్రాన్ని, నీ గ్రామాన్ని, నీ దేశాన్ని లెక్క చేయక ఆయన కొరకు నీవు తగ్గించుకుంటే నీకు ఆశీర్వాదం ఇవ్వకుండా ఆయన తరం కూడా అయిద్దా? తల్లి తరం అయిద్దా? ఇప్పుడు తల్లిదండ్రులు కొంతమంది కూర్చున్నారు, మీరు పోండి ఇంగ్లీష్ స్టాఫ్స్ ఏమంటారు? ఏమ్మా నీ కొడుకులు ఎంతమంది? నా కొడుకుతో నీకేమన్నాండి, అమ్మేది నేను కొనేది వాళ్ళు, మధ్య నువ్వేంది అడిగేది అంటే రీచ్ అయిద్దా? ఎందుకు కాదు? సంపాదించి నువ్వు కాదా? కష్టపడి రక్తము ధారపోసి సంపాదించానండి, వాణి చంపానండి నా ఆస్తి మీద. అవును, పరలోక తండ్రి ఆత్మ నీకు అధికారం. అందుకని తను ఎందరు అంగీకరించారు అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల కొడుకో తండ్రి నామం ధరించావు కనుక ఏ ఆస్తి మీద, ఏ స్కూల్లో చేరినా సన్ ఆఫ్ అనలేదా? అన్నది ఇంగ్లీష్ వాళ్ళు కదమ్మా, మీ అందరికంటే చదువు తక్కువ లేదు. నేను సన్ ఆఫ్ అనలేదా? ఆ పేరు రాసుకున్నావు కనుక తండ్రి ఆస్తి కొడుకు. పరలోక తండ్రి ఆస్తి ఎవరికి? ఏ ఆస్తి? నజరేయుడైన యేసు క్రీస్తు నామమున లేచి నడిచేవాడిని కష్టం చేసుకుని శక్తి ఉండదా? ఉంటుంది. ఆస్తికి వారసుడు కాదా? ఎప్పుడు అన్నాడు యోహాను సువార్త 1వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించురో అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల కొడుకు అధికారం. ఈలోక తండ్రికి అధికారం లేకపోతే అమ్ముకోవడానికి పరలోక రాజ్యం. అందుకని అబ్రాహాముతో అన్నాడు కదా, ధనవంతుతో అన్నాడు కదా, తండ్రి అయిన అబ్రాహాము నా ఎందుకు కనికరపడాయంటే
కనికరవలేదు. భ్రమ పుట్టింది ధనవంతునికి. అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, వాళ్ళు ఈ స్థలానికి రాకుండా చూడయ్యా. అక్కడ మోషే ప్రవక్తున్నారు, ఇక్కడ నమ్ముకొనకపోతే పరలోక రాజ్యం చేరడానికి ఇక్కడి నుంచి నీకు గేటు తెరవాలి పైన. లేకపోతే కుదర నీ కులాన్ని బట్టు, మతాన్ని బట్టు, ఉద్యోగాన్ని బట్టు ఏదో పాస్టర్ గారు తన స్వార్థం కోసం కూడా కొన్నిసార్లు గనపరుస్తుంటాడు. మేడం గారు వందనాలమ్మ అంటుంటారు. ఒక ఆయన డాక్టర్ నాకు తెలిసిన 16 సంవత్సరాల వయసులో ప్రభు నమ్ముకుంటే నేనంటే మహాప్రేమ ఆయనకు. సైమన్ గారు, ఈ దానియేలుకు ఎవరిని లెక్క పెట్టాడు ఎందుకు అంటున్నాడు. నేను చెవులు వినబడుతున్నాను. నాకు నేను వెళ్తాను, వందనాలు సార్ అంటాను, కూర్చుంటాను. ఆయన పేషెంట్లు అంతా పోయిన తర్వాత వందనాలు సార్ వెళ్ళిపోతున్నాను అంటాను. వెంటనే నర్సుకు చెప్తాడు, మార్గరెట్ దానియేలు వెళ్ళిపోతున్నాడు పో. ఇంటి ఆ రోజుల్లో 100-200 ఇచ్చేవాడు. ఆయన అంటాడు, చాలామంది పాస్టర్లు వచ్చి దగ్గరకు సార్ అని అడుగుతారు. కానీ ఈ దానియేలు అసలు ఏం మాట్లాడు, వస్తాడు, వందనాలు చెప్తాడు, కూర్చుంటాడు, వెళ్తున్నాను అంటాడు. ఏంది ఇది, ఈయన మినిస్టరా ఏంది కథ? వాళ్ళ సాధక బాధకాలు చెప్పుకొని, సార్ స్కూల్కి వెళ్తున్న ఫీజు కట్టాలి సార్, బట్టలు లేవు సార్ అనాలి కదా. అట్లాంటి వాళ్ళకి మంచి బెనిఫిట్ దొరుకుతుంది. ఇప్పుడు ఏం మాట్లాడకుండా అంటే ఆశగా ఇంత గర్వమా, సాధక బాధకాలు చెప్పుకొని 100-200 కొట్టుకొని పోవాలి. కానీ ఇది కదా ఇప్పుడు ధనికులకు. నేను మా కోడలు అంటుంది, 1000 రూపాయలు తీసి నాకు ఇచ్చింది. నాకు వద్దురా, మా బంధువులు కనుక నాకు వద్దురా నీ పైసలు. కాదు మామ, నీ దీవెన కలిగినట్లు నా కష్టాజితం కోట్లు అమ్మినాగా చేస్తాం. నాకు అంటే నీకు వద్దురా, మా బంధువులు కనుక మేము తీసుకొనరా నేను అంటే చాలా బాధపడుతుంటే ఇంకప్పుడు తీసుకున్నారు. ఈనాడు సాధక బాధకాలు చెప్పుకుంటే ఇచ్చేవాళ్ళు చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. చెప్పుకోవాలి దగ్గరికి వెళ్ళి. నేను చెప్పను, ఎవరిచ్చారు వేయలేకు, దేవుడు ఇచ్చాడు. నువ్వు ఇచ్చావా? రాజు పెట్టిండు, ఆపు రాజు పెట్టాడా? ఉపవాస ప్రార్థనలు పెట్టాడు, దొంగ సాక్షులు పెట్టాడు, నా బోధన ఫలం అనగా నీ ఆత్మీయ జీవితంలో నీకు రావాల్సిన ఫలాన్ని నువ్వే చంపుకుంటున్నావు నీ దురాశతో. ఉందా నీలో ఏమన్నా దురాశ? నా బోధను చంపావంటే ఫలాన్ని, ఆత్మీయ ఫలాలు గలతీ 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశానిగ్రహము, సాత్వికము, విశ్వాసం ఉన్నాయా లేదా? ఇక ప్రేమ కోసం కదండి కన్న బిడ్డలు ఉండాలా, కన్న కొడుకులు ఉండాలా, బంధువులు ఉండాలని అది కదా. దాన్ని బట్టి నీకు ఏం ప్రేమ ఉంటుంది అని కదా రాత్రి మూలు పోరాడేది. పిల్లలతో ఎంత బాధ అయినా కానీ పెంచి పెద్ద చేసేది. ఆఖరి పిల్లలు కూడా చూడటం. ఎందుకంటే దేవుని ఆశ్రయించలేదు కనుక కుట్టివాడు ఏమైనా దొరుకుని ఎదురు చూస్తున్నాడే. కానీ అయ్యా నేను కుట్టివానయ్యా, కొంచెం నా కాలు తెడి ప్రార్థన చేయన్నాడా? ఈనాడు విశ్వాసాలు ఏమంటున్నారు? నా ఆత్మ సరిలేదయ్యా, నా హృదయంలో సంతోషం లేదయ్యా, ఆత్మీయంగా నాకు ఏదైనా సాయం చేయ అని దేవుని అడుగుతున్నాడా? ప్రభువా ఉద్యోగం దయచేయను ఆయన, మంచి కోడలు సాయం చేయనా, వచ్చిన కోడలు నేను గంజి పోసేటి సాయం చేయను ఆయన. ఇదే సరిపోయా. ఎన్నాళ్ళు తాగుతావు గంజి? ఎన్నాళ్ళు ఉంటావు? నిజమా కదా? జాగ్రత్తగా ఉండండి. అబ్రాహం వలె పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూసే మనం, యోహాను 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారం అధికారం ఇచ్చిన మనం పరలోక రాజ్యంలో చేరడానికి రేపు దేవుడు కూడా శాసించిన ప్రయోజనం ఉండదు. ఇక్కడే ఇక్కడే ఈ భూమి మీద నమ్మిన నీకు దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకొనక, అయ్యో నా కుండితనమే, నేను అడుగు తినేవాంది, ఈ అడుగు తినే అలవాటు నాకెందుకు? దేవుని కొరకు ధైర్యం కలిగి సాహసం కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా ఎంతోమంది నశించిపోతున్నారు నాయన, ఎంతోమంది బాధపడుతున్నారు తండ్రి. అయ్యో మా ఇంటి పక్కనే భర్త తాగొస్తున్నాడు, భార్య కొడుతున్నాడు, వాళ్ళు రక్షించు ప్రభువా. ప్రార్థన చేస్తున్నారా? మా కొడుకు సీటు కోసం, మా కొడుకు ఉద్యోగం కోసం, నా మీద ప్రేమ కలిగేటట్టు
భార్య భర్తల మధ్య పిల్లలు నిద్రపోతుంటే అంటుంది, భర్త ఎందుకు లేపలేదు, చదువుకోకూడదా, వాళ్ళు చదువుకుంటారు కదండి అనగానే కొడుకు పక్షంగా మాట్లాడుతుంది. వాడు ఈడుగంట, నేను ఒకడు మా కోడలు కొడుకు 10 గంటల వరకు పండుకున్నాడు. ఇదేంది వీడు 10 గంటల వరకు పండుకున్నాడు, నేను చూస్తే నాకు 4 గంటల నిద్ర రాదు. ఏమో ఇలాగూ అడుక్కు తినే బతుకు మనకొద్దు. సంసారంగా ప్రార్థన చేస్తే చాలు, దేవుడు ప్రేమ కలిగిస్తాడు. దారిని బయటకు వస్తాడు నీకోసం. దొంగ కాకులు వచ్చినాయి ఏలియా దగ్గరికి. కాకులు దొంగ కాదమ్మా. ఎప్పుడు పిల్లలను నోటికి రొట్టు కొట్టుకుని పోదామా, దానికి అదే ఆశ. కోడి పిల్లని ఎప్పుడు ఎత్తుకొని పోదామా అనేది ఆలోచన. ఇలాంటి దొంగ కాకులతో దేవుడు ఆహారం పంపించాడు. నీకు ఉద్యోగం ఉన్నా, ఏది ఉన్నా, నీకు ఆహారం ఆయన నీ దగ్గరికి పంపిస్తాడు. నీ కొడుకు బుద్ధి పుట్టిస్తాడు, నీ కోడలికి బుద్ధి పుట్టిస్తాడు, నీ ఇరుగుపొరుగు వారికి బుద్ధి పుట్టిస్తాడు. ఎందుకు నీవు ఆయన మీద నిరీక్షించక లోకం మీద నిరీక్షించావు, ఆస్తి మీద నిరీక్షించావు, నీ కుంటితనం మీద తెలియక. పేతురు యోహానుడు నజరేయుడైన యేసుక్రీస్తు లేచి నడువురా అని చెప్తే వెండి బంగారు ఏమైనా దొరుకుతాయని ఆయన వైపు ఎదురు చూస్తున్నాడట. ఈనాడు నేను చెప్పిన ఇందాక వసంత లక్ష్మి అని కోట్లకు ఉందని వాళ్ళంటి పని చేస్తున్న అమ్మాయి పాస్టర్ గారు వచ్చారు కూర్చుందిరా అంటే, కూర పెడతాను ప్రార్థన చేసిన తర్వాత అంటే, నీ కూర వద్దు నాకు నేను పోతున్నా పో అన్నది. పని వాళ్ళు మాట వింటున్నామా? నాకేమి డబ్బులుంటే ఏ పని చేసుకుంటా చేస్తుండ్రా ఆమె అంటది. నన్ను అంటది, దాన్ని చూస్తున్నావా అన్నది. ఏం చూస్తున్నావు అబ్బాయి చూస్తున్నావు అన్నదంటే, 16 గదుల ఇల్లు అన్నది. పై అంతస్తు 8 గదులు, కింద అంతస్తు 8 గదులు. 8 గదులు 5 నిమిషాలు ఊడ్చుకోరు చూడు దాని అన్నది. ఊడుస్తారా మీలో ఎవరన్నా? 5 నిమిషాలు 1000 రూపాయలు ఇస్తా. 8 గదుల ఇల్లు, కింద 8 పైన 8, 8 గదుల ఇల్లు 5 నిమిషాలు ఊడ్చుకొని వస్తాడు ఆ పని మంత్రాలు. నేను అన్నాను, అమ్మాయి నువ్వు ప్రార్థనకి వెళ్తా అంకుల్ అన్నది. ఇక్కడ పిలిచింది ఎవరు? ఇక్కడ ఏం చెప్పారు నీకు? పని చేయమని చెప్పారా? పాస్టర్ గారు వచ్చారు, కూర్చోమ్మా, ప్రార్థన అయిన తర్వాత నువ్వు పోదు కూర తీసుకొని ఉన్నది. ఇంతేనా? అప్పుడు మేము చెప్తూ కూర్చుంది అమ్మాయి. ఆ కోట్లకు నామె చెప్తే ఇట్లే చూడు దాన్ని పైకి ఎక్కిందిగా. 5 నిమిషాల 8 గదులు ఉడుచుకొస్తుంది. చాలా మంది అనుకోండి, నాకెందుకోవా? ఇల్లు గడగనొకళ్ళు, బట్టలు ఉతుకనొకళ్ళు ఏమనుకుంటారు ధనవంతులు? ఇట్లా పెట్టుకొని చేపించుకోనా? నాకేం? నిజమేనా? చేస్తారమ్మా? మరి మీకు చేస్తాం నాకు తెలుసు తల్లి. సరే కదా, డబ్బు ఉంటే చాలు. కుంటివానికి కుంటితనం సంగతి పడుచుకోలేదు. ఇప్పుడు డబ్బు కోసం ఎండి బంగాళాల కోసం చూస్తున్నాడు. చాలా టైం అయిందమ్మా, ఇప్పటికి 1:33 అయిపోయింది. ఇంకా చాలాసేపు మాట్లాడగాను కానీ దయతో అయ్యగారు నన్ను క్షమించాలి. ఎందుకంటే అవకాశం ఇచ్చాడు కానీ అంతకంటే ఎక్కువ తీసుకున్నాను. కాబట్టి అబ్రాహామును ఎదురు చూస్తున్నా నీవు కుంటివాని వలె నీ కుంటితనాన్ని గురించి ఆలోచించక ఉండొద్దు. దయచేసి మీరందరూ కూడా దేవుని వాక్యానికి లోబడండి, నింపుకోండి, దేవుని కొరకు ఎదురు చూడండి. దేవుడు బహుగా దీవిస్తాడు.